అప్పగిద్దాం. అందరూ హల్లెలూయా. అందరూ చేతుల పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాము. స్తోత్రం 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 స్తోత్రం. మంచి దేవా మీకు స్తోత్రం. మీరు చూపించిన కృపను బట్టి మేము చేతులెత్తి స్తోత్రాలు చెబుతున్నాము. మీరు పరిశుద్ధుడు అని చేతులెత్తి మేము మీకు స్తోత్రాలు పలుకుతున్నాము. నువ్వు సర్వాధికారియగు దేవుడు అని మేము చేతులెత్తి మీకు స్తోత్రాలు చెబుతున్నాము. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న ప్రభువు అని మేము మీకు చప్పట్లు కొడుతూ మేము మీకు స్తోత్రాలు పలుకుతున్నాము. మంచి మందిరం ఇచ్చినందుకు మేము మీకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు పలుకుతున్నాము. మేడలో చూపించిన కృపను బట్టి మేము మీకు చప్పట్లు కొడుతూ మీకు స్తోత్రాలు పలుకుతున్నాం. సకల ఘనత కీర్తి మహిమ ప్రభావములు మీకు మాత్రమే కలుగునుగాక. మీ నామమే హెచ్చించబడునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రభువా మా అందరిని మీరు దర్శించినందుకు, మాతో ఉన్నందుకు నేను స్తుతించి గణపరుస్తూ మరొక్కసారి మీరు మాతో మాట్లాడమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకొనిచున్నాము. ప్రియ పరమ తండ్రి. చెప్దాం బిగ్గరగా అందరూ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ వందనాలు. మంచిగా ఆరాధన నడిపించి కర్ణాటక నుంచి మన మధ్యలోకి వచ్చిన దంపతులకు వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అలాగే దానిల గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అట్లానే దైవజనులందరికీ కూడా ప్రత్యేకంగా ప్రభు పేరిట వందనాలు. మీ అందరినీ కూడా ఆ ప్రభు బలపరిచారు. నిజంగా ఈరోజు దేవుని సందులో ఉండటానికి మీకు ఇచ్చిన ఆ కృపను బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దీన్ని ఏర్పాటు చేసి మందిరం కట్టడానికి ఇక్కడ సేవ కోసం పిలువబడిన థామస్ గారికి ప్రత్యేకంగా వందనాలు. పిల్లలకు వందనాలు. నా తమ్ముడు కీస్ దానియేలుకు వందనాలు. స్తోత్రం కలుగును గాక. టీవీకి వందనాలు. హల్లెలూయా. మన నిజంగా చాలామంది కీబోర్డులు ప్లే చేస్తారు కానీ అలా ప్లే చేసి అలా వెళ్ళిపోతుంటారు. మా తమ్ముడు అలా కాదండి. దేవుని వాక్యం అన్నా దేవుడు అన్నా అత్యంతమైన ప్రేమ. అది కదలడం మెదలడం అలాగే ఉంటాడు. నిజంగా దేవుడు బిడ్డని ఆశీర్వదించి మంచి కుమారుని దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చేయి పైకెత్తి అందరు గట్టిగా ఆమేనని చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. బహుశా నిన్న మంచిగా వాక్యం విన్నారు. జాన్సన్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఆరాధన మనందరూ హృదయాల్ని కదిలించేటట్లుగా కదిలించబడలేదా? ఆరాధనలో ప్రభువుని మనం చూసామా? చూడగలిగితే ధన్యులు, చూడకపోతే అన్యులే. హల్లెలూయా. ఓకే, చెయ్యొద్దు ఒకసారి మరొకసారి చెప్పండి హల్లెలూయా. కొంచెం లోపలైన వేడిగా ఉందా? మీకేమనిపించదులేండి, మీకేమనిపించదు. కానీ ఎంత వేడిగా ఉన్నా కానీ అనుకోని విధంగా ఈ సాయంకాలం వేసేప్పుడు కొంచెం చల్లదనం దేవుడు మనకి ఇచ్చాడండి. పగలంతా ఎండతో విపరీతమైన బాధ అనిపించిన మనం సాయంకాలం వచ్చేటప్పటికి ఒక చల్లని గాలి వస్తుంది కదా. ఎస్ఎంఎస్ ఇంత శ్రమ అనిపించి కష్టాలు అనిపించే వాళ్ళకి సాయంకాలం అయ్యేసరికి అలా చల్లని గాలి వచ్చినట్లుగా మీ జీవితాలకి నెమ్మది దేవుడు కలగజేయబోతున్నాడు. హల్లెలూయా. అంటే ఒకటి మాత్రం తెలుసుకోవాలి, ఎంత శ్రమ వచ్చిందో అంత చల్లదనం కూడా ఉంటుంది. ఎంత వేదన అనిపించారో అంత దీవుని కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. పౌలు భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు దేవుని కోసం ఎంతో పరిచర్య చేశాడు. పౌలు భక్తులు చేసిన పరిచర్య నిజంగా ఎవరైనా చేశారా అని అనిపిస్తుంది. అంతగా ఆయన పరిచర్య, ఆయన తెగింపు, ఆయన సేవ, ఆయన అన్యజనులు చెప్పిన సువార్త విధానము, ఆయన రక్షించిన ఆ కార్యాలు, ఆయన తిరిగినన్ని ప్రాంతాలు ఎవ్వరూ తిరగలేదేమో అనిపిస్తుంది ఆ రోజుల్లో. ఇక ఏ రోజు ఖాళీ లేకుండా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతానికి ఆయన ఒక గ్రామాలకు అది వెళ్తా దేశాలే వెళ్ళాడు. దేశాలే కాదు ఖండాలే వెళ్ళాడండి ఆయన. ఈ రోజుల్లో ప్రయాణం చేయటానికి అవకాశాలు ఉన్నాయి, అప్పుడు ఏ అవకాశాలు లేనప్పుడు ప్రయాణాలు చేశాడు. అందుకే ఆయన ఒకసారి వాక్యంలో ఇలా అంటాడు, నేను అనేక సార్లు ప్రయాణాల్లో ఆపదలు ఎదుర్కొన్నాను. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను దారిలో దొంగలు కొట్టి నా దగ్గరికి దోచుకుపోయారు. అనేక సార్లు ఓడ పగిలిపోయి నేను ఆ సముద్రంలో చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను కాపాడాడు అన్నాడు. ఒక భక్తుడు తను చేసే భక్తిని బట్టి అతనికి ధైర్యం దేవుడిస్తాడండి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీరు చేసే భక్తి మీకు గొప్ప ధైర్యాన్ని దేవుడిచ్చును గాక. నేను ఒక చిన్న సంఘటనలోంచి మీకు ఒక చిన్న మాటని చెప్తాను. మీరు బైబిల్ తెరచి అపోస్తుల కార్యాల గ్రంథములో 27వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథము 27 అధ్యాయంలో పౌలు గారు చేసిన ఓడ ప్రయాణం కనబడుతుందండి. వారందరూ ఓడ ఎక్కారు అని రాయబడింది 27 అధ్యాయంలో మొదటి వచనంలో. వారు ఓడ ఎక్కి ఇటలీకి వెళ్ళాలని నిర్ణయమై వారు మొదటి వచనంలో వారు పౌలును
మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలలో ఉన్న శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించారు. అంటే యూలి అన్నది ఒక మనం ఇంగ్లీష్లో జాలీ అంటాం మనం. ఆ జాలీ అన్న ఆయన్నికి అప్పగించాడు. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక కానిస్టేబుల్ చేతికో లేకపోతే ఒక ఎస్ఐ గారి చేతికో ఖైదీని అప్పగించినట్లుగా ఒక సిఐ గారి చేతికి, ఆయన పేరు యూలి, ఆ యూలి అన్న ఆయన చేతికి ఖైదీలందరిని అప్పగించారు. వీళ్ళందరూ కలిసి వాడు ఎక్కారు. అంటే వార్డులో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే ఖైదీలే ఉన్నారు వార్డు నిండా. పౌలును మరికొందరు ఖైదీలను ఇంకా కొంతమంది సాధారణమైన ప్రజలు ఉండుండొచ్చు. వీళ్ళందరూ కలిసి వార్డు ఎక్కారు. వార్డులో ఉన్న వాళ్ళు ఎంతమంది అని మనం చూస్తే చూడండి, 27 అధ్యాయంలోనే 37వ వచనంలో రాయబడింది. వాడల్లో ఉన్న మేమందరము 276. అంటే వాడలో 276 మంది. అంటే బహుశా ఆ వాడ ప్రయాణం చేసినప్పుడు ఒక నెలల పాటు, 15 రోజుల పాటు, లేదా 2-3 నెలలు వాడ ప్రయాణం సాగుతుంది. అంటే మనలాగా బస్సు ఎక్కగానే ఇక్కడ ఎక్కి అరగంటలో ఇంకో చోట మన దీపం కామవరపాటులో బస్సు ఎక్కి ఏలూరులో 2 గంటల్లో దిగిపోవచ్చు, విజయవాడలో 3 గంటల్లో దిగిపోవచ్చు. కానీ వాడ ప్రయాణం అలా గంట 2 గంటల ప్రయాణం కాదు, రోజుల తరబడి ప్రయాణం చేస్తారు. అంటే రోజుల తరబడి ఇదిగో ఈ సీట్లో వాళ్ళు ముగ్గురు ఎలా కూర్చున్నారు, ఈ సీట్లో ఒక 5గురు కూర్చున్నారు. వీళ్ళందరూ కలిసి కొంచెం కూర్చుని వాళ్ళు అలాగే ఒకరి మొక్కలు ఒకరు చూసుకోకుండా ఎవరు మాట్లాడుకోకుండా ఉండరు. అలా కూర్చున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఒకరోజు కాకపోతే 2 రోజులు కాకపోయినా వాళ్ళందరూ ఫ్రెండ్షిప్ చేస్తారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఆ 2 నెలల్లో ఒకళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులుగా మారిపోతారు. స్తోత్రం కలుగును గాక. కలిసి ప్రయాణం చేస్తారు. కలిసి ఎంత ప్రయాణం చేసినా కొంత దూరం ప్రయాణం చేస్తారు. మన గమ్యం రాగానే మన పక్కన సీటు ఖాళీ అయిపోద్ది. ఆయన దిగిపోతాడు, వేరొకడు మన సీట్లోకి వస్తాడు. బస్సు ఎక్కినప్పుడు మీరు ఎప్పుడైనా గమనిస్తారు కదా, బస్సు ఎక్కుతాం, మన పక్కన అప్పటిదాకా కూర్చుంటారు. ఏమంటే ఏ ఊరు ఏంటి ఎలాగని మాట్లాడతాం, మనసు కలిసింది, మాటలు కలిసినాయి, ఏదో కొంచెంసేపు మాట్లాడుకుంటాం. వాళ్ళు స్టాప్ రాగానే వాళ్ళు దిగిపోతారు. దిగిపోయిన తర్వాత మన ప్రయాణం మరి కొంచెం దూరం సాగుతుంది. ఈలోకలు మరొకరు ఎక్కుతారు, మరొకరు మన సీటు పక్కన కూర్చుంటారు. మళ్ళీ వాళ్ళతో మన సంభాషణ సాగుతుంది. కొంచెం దూరం వెళ్తాం, ఇంకొకరు దిగుతారు, మరొకరు వస్తారు, ఒకరు దిగుతారు, ఒకరు వస్తారు. ఈ జీవిత ప్రయాణం కూడా అంతేనండి. మన జీవిత ప్రయాణంలో ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్కరు వెళుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉంటారు. మన జీవిత ప్రయాణంలో మొట్టమొదట చంటి బిడ్డగా ఉన్నప్పుడు అమ్మమ్మ మనకు అన్నీనండి. కానీ కొన్ని రోజులకు ఒక సంవత్సరం అయ్యేసరికి అమ్మమ్మని పక్కన పెట్టేది, అమ్మమ్మ దిగిపోతుంది, ఇక అమ్మ పొజిషన్లోకి వస్తుంది, నానమ్మ వస్తుంది పొజిషన్లోకి. నానమ్మతో కొంత దూరం ప్రయాణం చేస్తాం. ఓ 16-18 సంవత్సరాల వయసు వచ్చిన అమ్మాయికి తల్లి తండ్రి పక్కనే కూర్చుంటారు. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ సీటు ఖాళీ అయిపోయి తల్లిదండ్రుల స్థానంలో ఇప్పుడు ఎవరు వస్తారంటే భర్త వస్తారు. ఇంక భర్తే సర్వస్వం అని ప్రయాణం సాగిస్తాం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, జీవితంలో ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, దిగుతూ ఉంటారు. భర్తతో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత ఒక 15, 20, 30 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత భర్తతో కొంచెం ఇసుకొస్తుంది, భార్యతో కొంచెం ఇసుకొస్తుంది. ఈ లోపల కొడుకు అమ్మ అంటుంటే నా కొడుకే అండి అని చెప్పేసి ఈ ముసలిది కొడుకు ఎక్కువ విలువిస్తుంది, భర్తకు తక్కువ విలువిస్తుంది. అప్పుడు దాకా భర్తకు పెట్టే భోజనం కాదు ఇప్పుడు ఎవరికి పెడుతూ ఉంటుంది అంటే దాసి అయినా కొడుకు పెడుతుంటే కొడుకు విలువిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తు అంతా నన్ను వాడే చూస్తాడు కదని చెప్పేసి. అంటే జీవితంలో వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. అయితే నీ బంధాలు వీళ్ళు ఎంతమంది ఎక్కినా ఎంతమంది దిగినా ఎప్పటికీ వాడలోంచి కదలన్నటువంటి ఆత్మ ఒకటి ఉంది, అది దేవుని సన్నిధి మాత్రమే. నీ జీవితంలో వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు, కానీ ఎప్పటికీ మారని మార్పు లేని సామర్థ్యము శక్తి కలిగిన వాడు మన ప్రభువైన యేసు ఒక్కడే కనుక యేసయ్యకు చప్పట్లు కొడుతూ ఒక్కసారి దేవుడే కనపడతాం. ఓకే, ఇప్పుడు ప్రయాణం సాగుతూ ఉంటూ కొంచెం ఎదురుకు వెళ్ళేసరికి ఆ వాడ అపాయాల్లో చిక్కుకుంది, ఒక తుఫాన్లో చిక్కుకుంది. ఆ తుఫాన్లో చిక్కుపోయినప్పుడు చచ్చిపోతామేమని భయం వచ్చింది. ఏమో అయిపోతుంది, ఏదో అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళందరూ అడిలిపోతున్నారు. అందులో కొంతమంది తమ పిల్లల దగ్గరికి వెళ్ళాలనుకునేవారు, కొంతమంది రోమాపట్నంలో ఉద్యోగం కోసం వెళ్దాం అనుకునేవారు, మరి కొంతమంది ఏదో ఆఫీస్ పని మీదో లేకపోతే ఇక్కడ ఏదో ఇల్లు కట్టుకోవడానికో పర్మిషన్ల కోసమో దేనికోసమో రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఖైదీలు ఉన్నారు, సాధారణ వ్యక్తులు ఉన్నారు, కొంతమంది అత్తింటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది పుట్టింటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వాడెక్కారు, వాడలో ప్రయాణం చేస్తున్నారు అందరూ కలిసి. ఇలా బహుశా పుట్టింటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆ వెళ్ళే వాళ్ళు అమ్మగారింటికి వెళ్తున్నాం కదా ఆనందంతో వెళ్తారు. అత్తింటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, పుట్టింటి దగ్గర నుంచి రకరకాల సామాన్లు తీసుకుని బహుశా మీరు పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు? ఏ స్త్రీలైనా వాళ్ళ బళ్ళు
వాళ్ళు వెళ్తున్నటువంటి ఆటోలు ఖాళీగా వెళ్తాయా, ఫుల్గా వెళ్తాయా? నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత మా భార్యని వెనకాల ఎక్కించుకున్నప్పుడు ఆవిడ వచ్చేది కాదండి. ఈ పక్కన ఓ బ్యాగు, ఆ పక్కన ఓ బ్యాగు, వెనకాల కూడా ఒక బ్యాగ్, ఇంకా డేంజర్ లైట్ కూడా కనపడేది కాదండి. ఇంకా చివరికి ట్యాంక్ మీద కూడా ఏదో పెట్టేదండి. ఇంకా చుట్టూ అన్ని పెట్టుకుని వెళ్తుంటే ఫుల్ లోడ్ అనమాట. కొన్ని ఏమో కాయగూరలు, మరి మా అత్తగారు ఎలా దాసిద్ది, కాయగూరలు దాసిద్ది, పప్పులు దాసిద్ది, ఉప్పులు దాసిద్ది, అన్నీ కలిసి మూటలు కట్టి వెళ్తుంటే మా బండి ఒక లారీలా వెళ్ళేదండి. బహుశా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, బహుశా పుట్టింటికి వెళ్ళేటప్పుడు కూడా సరుకులు ఎలా తీసుకుని వెళ్తామో అలాగే అనేక మంది దాని నిండా సామాన్లు తీసుకుని వెళ్ళారు. కొంతమంది అయితే తన కూతురికి ఇద్దామని చెప్పి మంచాలు తయారు చేసుకుని, మరికొంతమంది కొంత ధాన్యాన్ని, కొంచెం పప్పుని, ఉప్పుని అన్నీ కలిసి ఆ ఓడలో ఎక్కించుకుని వెళ్తున్నారు. తీవ్రమైనటువంటి గాల్పు వచ్చింది, గాలి వచ్చింది. ఆ గాలికి వాడ ఇటు అటు ఊగిపోతుంటే వాడ యజమానుడు వచ్చి అన్నాడు, కెప్టెన్ వచ్చి అన్నాడు, వాడ మునిగిపోయేలా ఉంది, ఈ తుఫాను చాలా తీవ్రంగా ఉంది, వాడ ఇటు అటు ఊగుతుంది కదా, బరువు ఎక్కువైపోయింది కనుక మీరు బతుకుంటే బొలిసాకైనా తినచ్చు, మీకు బతకాలని ఉందా, లేకపోతే మీ సామాన్లు కావాలని, మీ సామాన్లు మీ గమ్యం చేర్చుకోవాలని ఉందా, లేదా మీరు గమ్యం చేరాలని ఉందంటే అందరూ చెప్పిన మాట ఒకటే, బతికితే ఎప్పుడైనా ఈ మంచాలు కొంచాలు అన్నీ సంపాదించవచ్చు, ముందు బ్రతుకుండాలి కదా అని చెప్పి అందరూ అంటుంటే ఒక పని చేయండి, మీ సామాన్లు అన్నీ కూడా, మీ మంచాలు మీరు ఏమైతే తెచ్చుకున్నారో, ఆ బీరువాలు మీరు ఏమైతే అక్కడక్కడ పట్టణానికి వ్యాపారం చేయడం తెచ్చిన సామాన్లన్నీ కూడా సముద్రంలో పాడేయంటే, కష్టపడి సంపాదించుకున్న సరుకంతా కలిసి ఎక్కడ పాడేస్తున్నారంటే చేతులారా సముద్రంలో పాడేస్తున్నారు. పాడేసినప్పుడు అరే ఇది ఈ టేకర్ని నేనే దగ్గర నుండి కోయించాను, చక్కని మంచం చేయించాను, చక్కని టేబుల్ చేయించాను అయ్యో అంటూ ఆ పాడేసినప్పుడు కళ్ళంపడి కన్నీరు పెట్టుకుంటూ తన సొంత చేతులతోనే సముద్రంలో పాడేసేవారండి. మరికొంతమంది ఆ బియ్యం బస్తాలు పట్టుకెళ్ళి సముద్రంలో పాడేస్తున్నారు. ఇంకొంతమంది తన కూతురికంటూ కావాలని పట్టుకెళ్ళినటువంటి ఆ జంతికలో, లేకపోతే ఆ మిఠాయిలో ఇవన్నీ కూతురింటికి పట్టుకెళ్దాం అనుకున్న క్యాన్ ప్రకారంగా సముద్రంలో పాడేస్తున్నారు. మొత్తం వాడంతా ఖాళీ అయిపోయింది, మనుషులు తప్ప. వాళ్ళందరికీ భయం పట్టుకుంది. ఇప్పుడు మనం బ్రతకమా, మన జీవితం ఏమైపోద్ది, మనం ఏమవుతాం, మన గమ్యం చేరమని చెప్పేసి వాళ్ళు ఎంత భయపడ్డారంటే 14 రోజులైందట వాడ ఆ యొక్క తుఫాన్లో చిక్కబడిపోయి, ఆ వాడ తుఫాన్లో చిక్కుపోయి సముద్రపు గాలుల మధ్యలో అటు ఇటు ఊగిపోతూ మునిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండగా, వాడలో ఉన్న కొద్దిమంది ఏం చేశారంటే, ఆ వాడను నడిపించేటువంటి నావికులు ఉంటారు, వాడనికి ఉండేటువంటి పనివాళ్ళు ఉంటారు. అంటే మన బస్సు ఎక్కితే బస్సులో డ్రైవరు, క్లీనరు, కండక్టర్ ఎలా ఉంటారో అలా ఉండేటువంటి ఏం చేశారంటే, వాడ ఎలాగ మునిగిపోద్ది, మనం తప్పించి వెళ్ళిపోదాం, ఇందులో కొన్ని రక్షణ సంబంధించిన ఆయుధాలు ఉన్నాయి, రక్షణ సంబంధించిన పడవలు ఉన్నాయి, ఈ పడవలని అందరూ ఎక్కడ అనుకుంటుందో మనం మాత్రం ఎక్కడ అనుకుంటుందో ఒక నైట్ టైం సమయంలో ఆ యొక్క వాడలో నుండి వారి దగ్గర ఉన్న పడవలను కాస్త సముద్రంలోకి దించుకొని రహస్యంగా పారిపోదాం అనుకున్నారు. కానీ పౌలు భక్తుడు అలా వెళ్ళనివ్వకుండా వాళ్ళని అడ్డగించాడు. మనకి అందరూ పడవలో ఉన్నారు. చివరికి వీళ్ళందరూ ప్రాణాలు గుప్పిట్లో పట్టుకున్నారు. చచ్చిపోతామేమో, బ్రతుకేమైపోతుందో, జీవితం ఏమైపోతుందో అనుకుంటున్నారు. 14 రోజుల నుంచి వారు కనీసం భోజనం కూడా చేయలేదట, రొట్టె కూడా తినలేదట. ఆహారం అంతా చుట్టూ ఉంది, చుట్టూ మిఠాయి ఉండలు ఉన్నాయి, చుట్టూ కావలసిన ఆహార పదార్థాలు ఉన్నాయి, ధాన్యం ఉంది, తిండి పదార్థాలు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి. కానీ తినటానికి భయం ఉంది వాళ్ళ మధ్యలో, తినలేకపోతున్నారు. తినేదంతా సముద్రం పాలు చేశారు. తినకుండా 14 రోజుల నుంచి భోజనం చేయకుండా ఉన్నారట. చూద్దామా ఆ మాట ఇట్లా రాయబడింది అపోస్తలుల కార్యాల గ్రంథము 27వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో 33వ వచనములో తెల్లవారుచుండగా పౌలు ఇలా లేచి నిలబడేలా అన్నాడు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని. అంటే ఎన్ని రోజుల నుంచి కనిపెడుతున్నారు వాళ్ళు? 14 రోజుల నుంచి. అంటే 14 రోజుల నుంచి అడిలిపోయి ఉన్నారు. 14 రోజుల నుంచి భోజనం చేయలేదు. అంటే ఉపవాసం చేస్తున్నారు, కానీ భక్తితో చేస్తున్న ఉపవాసం కాదు, భయముతో చేస్తున్న ఉపవాసం. చచ్చిపోతామేమనే భయంతో ఉపవాసం చేస్తున్నారు, ప్రాణాలు ఏమైపోతాయని భయంతో చేస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, అటువంటి కష్ట సమయాల్లో ఎంతమంది ఉన్నారు వాడలో? 276 మంది. చెప్పండి ఎంతమంది? 276 మంది. మన చర్చిలో ఉన్న జనం కన్నా ఒకవేళ కొంచెం ఎక్కువే ఉన్నారు. స్తోత్రం కలుగును గాక.
పెద్ద ఓడ. ఆ ఓడ నిండా ప్రజలతో నింపబడిన వాడలో 276 మంది ఉపవాసం చేశారు, కానీ భక్తితో చేయట్లేదు. చచ్చిపోతామేమో అనే భయంతో చేస్తున్నారు, చచ్చిపోతామేమో అని దిగులుతో ఉన్నారు. కానీ వారు మధ్యలో ధైర్యంతో ఉన్నవాడు ఒకే ఒక్కడు. అతని పేరు పౌలు భక్తుడు. పౌలు గారు మాత్రమే ధైర్యంతో ఉన్నాడు. వాళ్ళందరి మధ్యలోంచి లేచి ఒక రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరి ఎదుట విరిచట, ఇదిగో నేను తింటున్నాను, మీరు కూడా తినండి అన్నాడండి. ఏమయ్యా, నీకు తినటానికి ఎంత ధైర్యం ఎక్కడ వచ్చింది అయ్యా? చచ్చిపోయేలా ఉంటే తిండంటావేంటంటే, ఆయన అన్నాడు, గత రాత్రి దేవుడు నన్ను దర్శించాడు, గత రాత్రి ప్రభువు నాతో మాట్లాడాడు. నేను ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నానో, నేను ఎవరి ఎదురు నిలబడి ఉన్నానో ఆ దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు చచ్చిపోవు, నీతో ఉన్న వాళ్ళు కూడా చనిపోరు, మీరు గమ్యం చేరతారని నా దేవుడు నాతో చెప్పాడు అన్నాడండి. గట్టిగా 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 మరింత బిగ్గరగా ఆయన చెప్తున్న మాట వింటే ఆశ్చర్యం అనిపిస్తారు. అందరి ముందు లేచి చూడండి, ఎంత ధైర్యంగా చూడండి, వాళ్ళందరి ఎదుట భోజనం చేశాడట. కానీ అందరి ఎదుట భోజనం చేశాడట. చూడండి ఆ మాట 27వ అధ్యాయంలోనే. ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని మరోసారి చదివితే చదువుతాం తల్లి. 34 వచ్చిన, మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు, ఆహారం పుచ్చుకొనండి, మిమ్మల్ని వేడుకొనుచున్నానని. ఇప్పుడు తింటున్న ఆహారము మీ ప్రాణరక్షణకి సహాయమగునని, మీలో ఎవని తల వెంట్రుక కూడా రాలదని ఆహారం పుచ్చుకునుడని అందరినీ బతమాలెను. 35వ వచనం, ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అప్పుడు, నాతో చెప్పండి అందరూ ఈ మాట, అందరూ 36వ వచనం చదువుదాం. అప్పుడు అందరూ చదవాలి. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. మరోసారి చెప్పండి. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. చేయిపైకైతే మరోసారి చెప్పండి. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొనిరి. మరోసారి చెయ్యిలా గాల్లో ఊపుతూ చెప్పండి. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొనిరి. ఎవరిని బట్టి ధైర్యం వచ్చింది? పౌలుని బట్టి. హలో, ఎవరిని బట్టి ధైర్యం వచ్చింది? పౌలుకి ఎవరిని బట్టి ధైర్యం వచ్చింది? దేవుణ్ణి బట్టి. దేవుణ్ణి బట్టి ఒక వ్యక్తి ధైర్యం తెచ్చుకుంటే ఆ ధైర్యము బలహీనమైన అనేక మందికి ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది. నీవు దేవుణ్ణి నమ్ముకున్నందుకు నిజంగా నువ్వు ధైర్యవంతుడిగా కానీ నిలబడితే, దేవుని ఎదుటి కానీ నువ్వు ఆ ధైర్యాన్ని నీ గుండెల నిండా నింపుకోగలిగితే, కృంగిపోతున్నా బలహీనమైపోయి చచ్చిపోతావేమో అని ప్రాణ భయంతో వేదనతో ఉన్నటువంటి వ్యక్తుల్ని నీవు ధైర్యపరిచే వ్యక్తిగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ స్థలానికి వచ్చిన మీలో అనేక మంది ఎవరైతే ఏ రోగంతో చచ్చిపోతామని అనుకుంటున్నారో, క్యాన్సర్ గడ్డ వచ్చింది చనిపోతామని అనుకుంటున్నారో, ఎవరైతే నా బిడ్డకి పెళ్లి చేయగలనా లేనా, నా బ్రతుకు ఇంతేనా అని అనుకుంటున్నారో, ఇల్లు కట్టలేమేమో, ఒక స్థలమైనా కొనలేమేమో, ఉద్యోగమైనా సంపాదించలేమో అని కృంగిపోయి ఆ ధైర్యంతో ఉన్న మీకు నా ప్రభువుని యేసయ్య చెబుతున్నాను, నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఒక మాట, మీ తల వెంట్రుకలో ఒక్కడ కూడా నశించదని దేవుడు చెబుతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడితే దేవుని కనపడుద్దామా? కృంగిపోవాల్సిన అవసరం లేదు. నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నేను నిలబడగలనా, నేను ఉండగలను అనుకుంటున్నా. అప్పుడు వరకు సముద్రంలో పాడేశారే, చేతిలో పెట్టాలి, సామాన్లను అందులో పాడేశారే, బతకమేమో చచ్చిపోతామేమో, మన బ్రతుకుని కాపాడుకోవాలనుకుంటూ ఓడని తేలిక చేయాలనుకున్నారు. ఓడ తేలికైందేమో కానీ గుండెలు మాత్రం బరువెక్కిపోయినాయి. వాడ తేలికైపోయింది కానీ గుండె బరువెక్కువైపోయింది. ఒకేలా నీ గుండె బరువెక్కువైపోయి నీ జీవితం భారమైపోయి ఉంటే, నీకు ధైర్యపరిచి ఒక దైవజనుడు ఇక్కడ ఉన్నాడు. నిన్ను ధైర్యపరిచి ఒక దైవజనుడు ఈ స్థలంలో దేవుడు నిలబెట్టాడు. థామస్ గారిని దేవుడు ఈ స్థలం అంతా నిలబెట్టాడు. దేవుడు ఈ స్థలంలో దైవజనులు ఇక్కడ నిలబెట్టాడు. దైవజనుడు ఎటువంటి వాడంటే, తాను ధైర్యం తెచ్చుకుంటాడు, అందరినీ ధైర్యపరుస్తాడు. యోబు గ్రంథంలో ఇలా రాయబడిందే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించును గాక.
మరి అంటాడు, నేను ఒకప్పుడు ఐందవ భక్తి చేసేవాడిని, ఒకప్పుడు లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతూ నచ్చినట్లుగా బ్రతుకుతున్నట్టు నాకు. నేను మా నాన్నగారు అయితే అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళారు, ఒక్కసారి 2 సార్లు కదా, అనేక మార్లు వెళ్ళారు. అలాగే భవానీ మాలేసిన అనేక సార్లు వెళ్ళారు. మా ఇంటి ఎదురుగుండా ఒక గుడి కట్టించారు. మేము ఉండేది కూడా అమలాపురంలో ఉన్నటువంటి అతి పెద్ద టెంపుల్ ఎక్కడ ఉందో టెంపుల్ గోడను ఆనుకుని మా పక్కనే మేము ఉంటాం. మా వీధి నిండా బ్రాహ్మణులు ఉండేవారు. కానీ మేము ఎంతమంది పూజలు చేసే పంతులు మా ఇంటి పక్కన వెనక ముందు ఉన్న గుళ్ళో ఆరాధన చేసేటువంటి గుడి పూజారి మా ఇంటి ముందే ఉన్న దేవుడు గుడి పక్కనే ఉన్న అదేంటో మాకు ధైర్యం ఉండేది కాదండి. ఏంటి ఆ ధైర్యం అంటే, ఇంట్లో ఏదైనా కష్టం వస్తే చాలు, గుమ్మాల తేడా ఉన్నాయి, ఏదో తేడా ఉన్నాయని ఒక సిద్ధాంతం కాదు 4 సిద్ధాంతాలు వచ్చారు. 4 సార్లు మా ఇల్లు మార్చారు. చివరికి ఇల్లు తీసి పందిరేసామో కానీ మా ఇంటి బ్రతుకు మా బ్రతుకు ఏమాత్రము మారలేదు. మా వ్యాపారాలు లాస్ వస్తూ ఉన్నాయి, మా పరిస్థితులన్నీ వేదనకరం గుర్ర ఉన్నాయి. అంటే మేము భక్తి చేసాం కానీ ఆ భక్తి మాకు ధైర్యం పట్టలేదు. కానీ నా తల్లి రహస్యంగా యేసుప్రభువు వారిని నమ్ముకుంది. మా నాన్నగారు అయితే అన్ని పూజలు చేసిన లారీలు ఉండేవి, వ్యాపారాలు ఉండేవి, ఎంతో వ్యవసాయం ఉండేది, 4 పనివాళ్ళు ఉండేవారు, 2 గుమస్తాలు ఉండేవారు. ఎంతమంది ఉన్నా కానీ మా నాన్నగారికి ఏనాడు తిప్పలండి, ఏనాడు సుఖం అనేది కనబడేది కాదు. ఇలా డబ్బులు వస్తుండయి, ఇలా పోతూ ఉండేవి, ఇలా వస్తూ ఉండేవి, అలా పోతూ ఉండేవి. రకరకాల వ్యాపారాలు చేసేవారు. ఏ వ్యాపారం లాభం ఎంత వస్తుందో నష్టం ఎంత వస్తుందో తెలిసేది కాదు. ఈ స్థితిలో మా నాన్నగారి చేతిలో ఎప్పుడు డబ్బులు కనపడేవి కాదండి, ఎప్పుడు రూపాయి కనపడేది కాదండి. కానీ నా తల్లి ఈ దేవుడు జీవం కలిగిన దేవుడిని నమ్మి రహస్యంగా ప్రార్థన చేసేదండి. మా నాన్నగారు మమ్మల్ని ఆయనతో పాటు గుడికి తీసుకెళ్ళేవారు. ఆయనతో పాటు అక్కడ నైవేద్యాలు పెట్టించేవారు, అక్కడ చేయవలసినటువంటి కార్యాలన్నీ చేయించేవారు. మేము చేసేవాళ్ళు. ప్రతి ఎగ్జామ్కి మా నాన్నగారు గుడికి తీసుకెళ్ళేవారు, పూజలు చేయించేవారు. ఎన్ని చేసినా అదేంటో ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయేవాడిని నేనండి. 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయాను, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయాను. ఆ తర్వాత మా అమ్మగారు ప్రభువులో రహస్యంగా దేవుడిని నమ్ముకుంటున్నప్పుడు మా అమ్మగారు ఎంత భక్తి అంటే, ఆవిడ ఏం చేసినా సక్సెస్ అయిపోయేదండి, ఏది చేసినా సక్సెస్ అయ్యేదండి. మా నాన్నగారికి పెద్ద లారీ ఉండేది. లారీ మీద ఆయన దేశాలన్నీ కూడా డ్రైవర్ క్లీనర్ పెట్టి తిప్పేవారు. లారీ 15 రోజులకోసారి ఇంటికి వచ్చేసరికి వేల రూపాయలు ఇంత మూట పట్టణం ఇచ్చేవారు. కానీ ఇలా వచ్చిన డబ్బులు అలాగే వెళ్ళిపోయి సాయంకాలం ఉండేవి కాదు. కానీ మా అమ్మగారు ఇంట్లో ఓ చిన్న గ్రైండర్ ఉండేది. మా ఇంట్లో చిన్న గ్రైండర్ ఉండేది. మా అమ్మగారు తనకంటూ సరదాగా బట్టలు కుట్టుకోవడానికి పెట్టుకున్నటువంటి ఆ చిన్న మిషన్ ఉండేది. మా అమ్మగారు బట్టలు కుడుతూ ఉండేది. ఆమె బట్టలతో వచ్చిన డబ్బులు ఉండేవే, అది మా కుటుంబానికి పోషించేసేది. మా నాన్నగారు లారీతో డబ్బులు తెచ్చేవారు కానీ అది ప్రజలను పోషించేది. మా అమ్మగారు సంపాదన మమ్మల్ని పోషించేది. నేను ఒక విషయం గమనించాను. మా అమ్మగారు చిన్న గ్రైండర్ ఉంటే ఆ గ్రైండర్తో మా ఇంట్లో పప్పు ఆడుకోవడానికి ఉండేది ఆ గ్రైండరు. ఆ గ్రైండర్ని పక్క ఇరుగు పొరుగు వాళ్ళప్పుడు ఎవరికి గ్రైండర్లు ఉండేవి కాదు. మా అమ్మగారి దగ్గరకు చచ్చిపోయింది కొంచెం పప్పు ఆడవా, ఇదిగో ఒక ₹1 ఇచ్చేస్తాం అంటే, అప్పుడు ₹10 లేదు, సోళ్ళ పప్పు ఆడటానికి ₹1 ఇస్తామంటే పోనీలు అని చెప్పేసి పప్పు ఆడి. ఇట్లా మా అమ్మగారు నీతి మంత్రాలేమో. మా అమ్మగారు మంచిగా పిండి ఆడేసరికి అందరికీ ఇంత గుండుకుతో పప్పు తెచ్చుకుంటే గుండె నిండా నిండిపోయేది. ఇంకా మెత్తగా పిండి అయ్యేసరికి మరొక పాత్రలో మా అమ్మగారు వేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేదండి. ఈ వార్త నలుగురికి తెలిసేది. అమ్మో, సత్యవేణి దగ్గరికి వెళ్తే, మనం ఎవరి దగ్గరికి వెళ్తే పిండి సగమే వచ్చేది, సత్యవేణి దగ్గరికి వెళ్తే అది నిండిపోయేది, ఇంకో పాత్రలో కూడా వేసేస్తుందంటే దహనంలో వార్త వ్యాపించి వారం రోజులకి మా ఇంటి గుమ్మ ముందు లైన్గా పాత్రలు పేరు చేసేవారు పప్పులండి. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని పేరు చేశారంటే, సాయంకాలం 4 గంటల నుంచి రుబ్బటం మొదలెట్టిన మేము అర్ధరాత్రి 1 గంట దాకా రుబ్బుడండి. అప్పుడు నాకు మా అమ్మగారు ఆ గ్రైండర్ ఖరీదు ఎంత అప్పట్లో ₹2,500 మా నాన్నగారు లారీ ఎంత అండి, సుమారుగా 10 లక్షలు 15 లక్షలు ఖరీదైన లారీ. 10 లక్షలు పెట్టుబడి పెడితే వచ్చే దాంట్లో ₹10 వచ్చేది కాదు, కానీ ₹100 పెట్టినటువంటి దాంతో సమృద్ధిగా కుటుంబానికి కావాల్సిన అన్నీ వచ్చేయండి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నీకున్నటువంటి విస్తారమైన వ్యవసాయం, నీకు పెద్ద ఉద్యోగం, పెద్ద ఇల్లు వల్ల నువ్వు దీవించబడవు. ప్రభువు నీకున్న చిన్నదాన్నైనా కానీ చెయ్యేసి ఆశీర్వదించాడంటే ఆశీర్వాదం ఎన్నటెన్నడిగా ఆశీర్వాదంగానే ఉంటుందండి. స్తోత్రం కలుగునుగాక. అప్పుడప్పుడు పెద్దింటికి వెళ్ళి చూసి, అరే వీళ్ళు ఎంత పెద్దోళ్ళు, వీళ్ళ ఉద్యోగం పెద్దది, అమ్మో వీళ్ళు డాక్టర్ గారు, వీళ్ళు మేస్టారు అనుకుంటున్న మేస్టారే, కానీ పాస్టర్ గారే బ్రహ్మాండం ఉంటాడండి.
స్తోత్రగలుగాక. ఆ యాక్టర్ గారు డాక్టర్ గారు బ్రతుకులు చూస్తే నిజంగా ఆ ఇంట్లో ఉన్నంత దరిద్రం ఇంకెక్కడ ఉండదు. దానికన్నా గుడిసెలో కూర్చున్నటువంటి చిన్న కూలి పనివాడు హ్యాపీగా భార్య భర్త పిల్లలు అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తారండి. చిరంజీవి గారి ఇంట్లోకి వెళ్ళండి, స్తోత్రం కలుగునుగాక. లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంట్లోకి వెళ్ళండి, ఎన్ని వాళ్ళ సినిమా యాక్టర్లు అనుకుంటాం కానీ వాళ్ళ కుటుంబాల్లోకి తొంగు చూస్తే అబ్బా ఎన్ని కష్టాలండి. వాళ్ళకన్నా మన జీవితాలు ఎంత హ్యాపీగా ఉన్నాయేనండి. హల్లెలూయా. నేను చిన్న వయసులో నేను గమనించాను, మా నాన్నగారు ఇన్ని వ్యాపారాలు ఉన్నా కానీ ఆశీర్వాదం లేదు. మా అమ్మగారు చిన్న మిషన్ కొడితే చాలండి, ఒక 1600 2000 రూపాయలు ఖరీదుండే కుట్టి మిషన్ ద్వారా ఆమె దీవించబడితే ఆమె 10 మందికి పని చూపించేది. మరలా అంత మాత్రమే కాదు, మా మా అమ్మగారు చిన్న గ్రైండర్ పెట్టుకుంటే చాలు, ఆ గ్రైండర్ ద్వారా ఆశీర్వదించబడిపోయేదే. ఆమె ఏది చేసినా ఫలించేదండి. అది కాదండి, ఆమె మేము చిన్ననాటి నుంచి చూస్తున్నాం, ఆమె ఏం చేస్తుంది ఫలించేది. ఒక రోజున ఒక ట్రైల్ వేసాను నేను, మా నాన్నగారితో నేను కలిసి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో అందులో జరిగేటువంటి కొన్ని ఎగ్జామ్స్లో మా నాన్నగారు తీసుకెళ్ళినటువంటి ఆ గుడికి వెళ్ళేవాడిని చేశాను. ఒక రోజున మాత్రం నాన్నగారు, ఇప్పుడు నేను గుడికి రాను, ఎక్కడికి రాను, నాకు కుదరదు, నాకు సాధ్యం కాదంటే, పోన్లే 3 రోజులు వచ్చావు కదా ఇప్పుడు రావద్దులే అన్నారని. కానీ ఆ రోజు మా నాన్నగారు మా కాకుండా మా అమ్మగారి దగ్గర ప్రార్థన చేసి ఈ ప్రార్థన ఎలా ఉంటుందో ట్రైల్ వేసానండి. స్తోత్రగలుగాక. మా అమ్మగారితో ప్రార్థన చేసుకుని ఎగ్జామ్లన్నీ పాస్ అయిపోయేవాడిని, మా నాన్నగారితో వెళ్ళి ఏమో ఫెయిల్ అయిపోయేవాడిని. అప్పుడు అర్థమైంది దేవుడి దగ్గర ఏదో శక్తి ఉంది అనుకోండి. అప్పుడు నేను కొంచెం ఆలోచించాను. నేను అప్పుడు పెద్దాపురం అనే ఒక ఊర్లో నేను మహారాణి కాలేజీలో చదవటానికి వెళ్ళాను పిల్లలు. ఆ కాలేజీ చదువుతున్నప్పుడు నాకు నక్సలైట్లతో పరిచయం ఏర్పడింది. అంటే నక్సలైట్లకు సంబంధించిన ఒక నాయకుడు ఉండేవాడు ఆ దగ్గరలో ఉన్న ఒక ఆయనతో పరిచయం. ఆయన ఎంత నూరు పోసేసాడంటే, దేవుడు లేడు, జీవుడు లేడు, మన కష్టమే దేవుడు, మనం ఎంత ప్రయాసపడతామో అదే వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పేసి మనం కష్టపడితేనే మనకు ఫలితం వస్తుంది. కానీ దేవుళ్ళు గీవులు ఎన్ని ప్రలోభాలని చెప్తాయి, అవన్నీ బుర్రకెక్కి నేను చివరికి మా నాన్నగారు దేవుడిని కాదన్నాను, మా అమ్మగారు దేవుడిని కాదన్నాను, అసలు దేవుడే లేడు, మన సైన్సే దేవుడని నమ్మనుకున్న రోజులండి. ఆ సైన్సే దేవుడే నమ్ముతూ నాకు ఇష్టానుసారంగా తిరుగుతున్న సమయంలో ఒకరోజు ఒక రాత్రికాల సమయంలో కరెంటు పోయింది. ఆ మేడ మీద పడుకున్నప్పుడు నాకు కరెంట్ ఎప్పుడైతే పోయింది లెక్కలు చేసుకుంటూ కరెంటు పోగానే ఆ మంచం మీద వెనక్కి వాళ్ళేనండి, ఆకాశంలో నక్షత్రాలు అన్నీ కనబడుతున్నాయి. నాకు నక్షత్రాలు పరిశీలించడం అలవాటు. ఎందుకంటే ఒక రోజున హైదరాబాద్ వెళ్ళినప్పుడు బిర్లా టెంపుల్ దగ్గర ఒక మ్యూజియం ఉంటుందండి, ఆకాశ నక్షత్రాలను చూసే మ్యూజియం. ఆ మ్యూజియంలోకి చిన్న వయసులో వెళ్ళినప్పుడు అక్కడ నక్షత్రాలన్నీ చూపించి అది ఈ రాశి అని చెప్తే అవి మైండ్లో పెట్టినా ఎక్కడెక్కడ ఉన్నాయో మామూలుగా చూసుకుంటుండేవాడు. ఎట్లా చూస్తూ నేను అనుకున్నాను, అరే ఈ నక్షత్రాలు ఎంత కాంతివంతంగా ఉన్నాయి, ఇవి చాలా దూరంలో ఉన్నాయి కదా, సుదూరంగా ఉన్నాయి కదా, ఇంత దూరంలో ఉన్న నక్షత్రాలను ఎవరు చేసి అక్కడ పెట్టారబ్బా అని చెప్పేసి. అప్పటికి రెనాల్డ్ పెన్ ఉండేవండి, ఇప్పుడు రకరకాల పెన్నులు వచ్చినాయి కానీ అప్పట్లో రెనాల్డ్స్ అనే పెన్ ఉండేది. అది చాలా వేగంగా రాయగలిగేది, ఎంత స్పీడ్గా రాసినా ఎక్కడ బ్రేకులు దానికి ఉండేవి కాదు. అందువల్ల ఆ పెన్ను చాలా క్లిక్ అయ్యింది. ఆ పెన్నుని తయారు చేసినోడు రెనాల్డ్ అనేటువంటి ఒక జర్మనీ వ్యక్తి కనిపెట్టాడు దాన్ని. అందువల్ల దానికి రెనాల్డ్ అని పేరు పెట్టారు. జర్మనీ నుంచి వచ్చినట్టు పెన్స్ అవి. దాన్ని చూసి అరే ఇది ఒక వ్యక్తి కనిపెడితే నా చేతిలోకి రాలేదుగా, నేను వేసుకున్న షర్ట్ ఉందే, ఈ షర్ట్ని ఎవరో ఒకళ్ళు నేస్తేనే కానీ ఈ షర్ట్ తయారవ్వలేదు, కొడితేనే కానీ టైలర్ కొడితేనే కానీ అవ్వలేదుగా, మరి నేను పడుకున్న మంచం కూడా ఎవరో ఒకళ్ళు అడ్డరికి మేసరి చేస్తేనే కానీ ఈ మంచం తయారవ్వలేదే, అయితే అట్లా ఈ మంచం కూడా ఒక బిల్డింగ్ మీద ఉంది, బిల్డింగ్ను కూడా ఎవరో ఒక మేస్త్రి కడితేనే కానీ ఇది తయారవ్వలేదే, మరి ఈ బిల్డింగ్ని తయారు చేసింది ఒక మేస్త్రి, బిల్డింగ్ పైన ఉన్న మంచాన్ని తయారు చేసింది ఒక వడ్రంగి మేస్త్రి, దాని మీద పడుకున్న బాడీకి కావాల్సినటువంటి ఈ యొక్క వస్త్రాన్ని చేసింది ఒక టైలరు, అలాగే నా చేతిలో పెన్నుని చేసింది ఒక జర్మనీ వేత్త. అలాగా అయితే ఈ అన్నిటికి ఆధారమైన భూమిని చేసింది ఎవరు? ఇది కూడా దానికి అదే అలా అయిపోయిందా? అప్పుడు నేను నేర్చుకున్న సిద్ధాంతం ఏదంటే, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా ఒక పెద్ద శక్తి ఉన్నది, ఆ శక్తి విచ్ఛిన్నమయ్యి ఒక్కసారే ఆ విచ్ఛిన్నమైన శక్తి 4 పక్కలకి 4 ముక్కలు వెళ్ళినాయి. ఒక్కో మొక్క తిరిగి ఇలా తిరగటం వలన కాలానికి రౌండ్గా మార్చబడ్డాయి. అందులో కొంత భూమి, రకరకాల గ్రహాలన్నీ తయారైనవి. ఆ గ్రహాల మీద అనుకూల వాతావరణం ఏర్పడటం బట్టి జీవరాశులు పుట్టినాయి, దాంట్లోంచి మానవుడు పుట్టాడు అని ఈ సిద్ధాంతం చెప్తారు. నేను దాన్నే నమ్మాను. దేవుడు లేడు అనుకున్నాగా, కానీ ఆశ్చర్యకరంగా ఆ రోజు నా కన్నులు దేవుడు తెరిచాడండి. స్తోత్ర కలుగునుగాక. అరే ఇంతగా ఇవన్నీ సృష్టించబడ్డాయని చెప్పుకుంటున్నాగా, కానీ ఇవన్నీ దానికదే ఎట్లా తయారవుతాయి, ఎవరో ఒకరు చేయకుండా ఎలా తయారవుతాయి? అవును,
బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా ఒక పెద్ద ఎనర్జీ ఒక్కసారి బ్లాస్ట్ అయ్యి రకరకాల నలుగు మూలలకు వెళ్ళింది. అంటే మీకు అర్థం అవటం కోసం, ఎప్పుడైనా దీపావళి రోజున అవుట్లు పేలుస్తారు కదా, పెళ్ళిళ్ళకి అవుట్లు పేలుస్తారు. అవుట్ పేల్చినప్పుడు ఇంత బాంబు ఉంటుంది, అందులో శక్తి ఎనర్జీ ఉంటుంది. కొంచెం దానికి ఫైర్ ఇవ్వగానే అది ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయినప్పుడు పెద్ద సౌండ్ వచ్చి పేలిపోతుంది. ఆ పేలినప్పుడు దానిలో ఉన్న కాగితం మొక్కలు, దానిలో ఉన్న చెత్త అంతా నలుదిక్కులకి చెల్లాచెదరైపోతుందిగా. ఎస్ఎంఎస్ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే అదే. ఒక పెద్ద శబ్దంతో ఒక శక్తి విచ్ఛిన్నం అయిపోయింది, నలుదిక్కులకి 4 ముక్కలు చెల్లాచెదరైపోయింది. అలా వెళ్ళిన ఆ కాగితం మొక్కలు, ఒక కాగితం మొక్క ఏమో భూమి అయిందట, ఇంకో కాగితం మొక్క ఏమో చంద్రుడయ్యాడట, ఇంకొకడేమో బుద్ధుడయ్యాడట, ఇంకొకటి సూర్యుడయ్యాడట. భలే ఉంది కదండి కథ అంతానండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా నలుదిక్కులకి ఎలా అవుని అనుకున్నాం. అది కరెక్టే, బాగుందని నమ్ముతూ ఆ రాత్రి నాకు వచ్చిన ఆలోచన ఏదంటే, నలుదిక్కులకి చెల్లాచెదరైనటువంటి అవటానికి ముందుగా బాంబులా ఉన్నటువంటి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు నాకు రాలేదు ఆ రోజున. ఆ రోజు వచ్చింది ఆ క్వశ్చన్. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి విచ్ఛిన్నమైతేనే కదా నలుదిక్కులకి చెదిరిపోయినటువంటి కథ భూమి రకరకాల గ్రహాలుగా మారిని. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని గబా గబా ఎంత తిరగేసినా, ఎన్ని పుస్తకాలు ధ్యానం చేసినా నాకు దాని గురించి ఆన్సరు దొరకలేదు. పుల్లారు అసలు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తిని ఎవరు క్రియేట్ చేశారు? అప్పుడు నేను, మా అమ్మగారు నాకు వెళ్తూ చిన్న బైబిల్ ఇచ్చారండి. ఈ బైబిల్ పట్టుని వెళ్ళి చదువుకోరంటే మన మీద అమ్మ మాట కాదనలేక ఏదో అలాగే మా అమ్మ అని చెప్పేసి తలవం చేసుకుని అది తీసుకుని కాలేజీ కొట్టేసి అది ఎవ్వరూ చూడకుండా ఈనాడు పేపర్ని అట్టేసేసి దాన్ని ఎవరికి అన్ని పుస్తకాలతో పాటు పుస్తకం కింద పక్కన పెట్టేసేనే తప్ప అందరూ ఏం చూస్తే బైబిల్ కూడా ఉందరా వీడి దగ్గరని ఎగతాళి చేస్తారు అని అలమారులో ఓ మూలని ఎవరికి కనపడకుండా పెట్టేశాడు. బైబిల్ అని మాత్రం ఎవరికి తెలియదు. అది ఆ రోజున బైబిల్ తీసి నేను ఇలా ఓపెన్ చేయగానే ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం వచ్చింది. అక్కడ ఏముంటుందంటే, ప్రపంచములు దేవుని చేత నిర్మించబడ్డాయని, యుగములన్నీ ఆయన ద్వారా నిర్మించబడ్డాయని, ప్రతి వస్తువు, దృశ్యమైనటువంటి ప్రతి వస్తువు కూడా కనబడని పదార్థముల చేత నిర్మించబడ్డాయని కనబడిందండి. ఆ మాట నేను చదవగానే నా ప్రశ్నలకు అన్నాటికి సమాధానం దొరికిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో ఏముందండి, నేను చదువుకున్నది ఎలక్ట్రానిక్స్ అండి. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుకున్నా కనుక అందులో కనబడేది ఏంటంటే, ప్రతి వస్తువు ఎలక్ట్రానిక్స్ చేత తయారైందని. అక్కడ దృశ్యమైన ప్రతి వస్తువులు కూడా కనబడని పదార్థములు, కనబడని ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ చేతే నిర్మించబడ్డాయి అని చెప్పేసి ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో దాన్ని చదివేసరికి ఏంటి, బైబిల్లో ఇంత స్పష్టంగా రాయబడిందా అంటే, కనబడని పదార్థాలు మైక్రోస్కోప్లో పెట్టినా చూసినా కనబడని ఎలక్ట్రానిక్స్ చేత నిర్మించబడ్డదని ఇప్పుడు సైన్స్ ఇప్పుడు కనిపెట్టింది. కానీ బైబిల్ ఎప్పుడు 2000 సంవత్సరాలకు పూర్వమే దాన్ని రాశారని వెంటనే సత్యాన్ని తెలుసుకొని బైబిల్ తిరగెట్టి మొదలుపెట్టాను. మొదటి అధ్యాయాన్ని చదివాను. దేవుడు భూమి ఆకాశాలను ఎలా చేశాడో రాయబడి ఉంది. అప్పుడు దేవుడి మీద మరింత నమ్మకం నాకు ఏర్పడి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. పిల్లారా, ప్రార్థన చేసి దేవుని చెంతకు వచ్చాను. దేవుని దగ్గరికి వచ్చి దేవునితో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత దేవుడు నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. ఒకనొక రోజున మా నాన్నగారు నన్ను నా ప్రార్థన చేయటం చూశారు. నన్ను చూసి నన్ను ఏమి కొట్టలేదు, కానీ డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళి మా అమ్మగారు జుట్టు పట్టును వచ్చి, నన్ను చూడు, నా కొడుకుని పాడు చేసేసేవే, నువ్వేదో ప్రార్థన చేసుకుంటున్నావు అనుకుంటుంటే నా కొడుకుని, నా పిల్లలను కూడా పాడు చేస్తావని మా అమ్మగారిని కొట్టి బాది, మా అమ్మగారిని నన్ను కూడా మెడపెట్టి ఇంట్లోంచి బయటికి గెంటేశారు. అప్పుడు చేత పెట్టిన అడుక్కుని తింటారు, పొండ్రా బయటకు అని చెప్పి బయటికి పంపించేస్తే, అట్లా ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళిపోతున్నామండి. బయటికి వెళ్ళిపోతున్న వెనక్కి పిలిచారు, రే ఈ ఆస్తి, ఈ లారీలు, ఈ వ్యాపారాలు అన్నట్లు నువ్వు ఒక్కడవే వారసుడురా అని నాతో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు, మా నాన్నగారితో ఉన్న పెద్ద మనుషులు పిలిచి, ఎన్నట్లు నువ్వే వారసుడు, ఒక్కగానే ఒక్క కొడుకురా, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని అంటే, నాకు ఇవన్నీ అక్కర్లొద్దు, నాకు యేసు ప్రభు వారే కావాలని చెప్పేసి అడుగు బయటకు వేయగానే మళ్ళీ మా నాన్నగారు వెనక్కి పిలిచి, యేసు ప్రభు వారే నీకు కావాలంటున్నావు, ఇవన్నీ వద్దంటావా, అది నీ ఒంటి మీద బట్టలు నాయారా, మెల్లో ఉన్న బంగారు బోల్సు నాదేరా, చేతుకున్న వాచ్ కూడా నాదేరా, జేబులో డబ్బులు కూడా నాయారా, నా ఎన్ని నాకు ఇచ్చారు అన్నారు. అన్నీ తీసిచ్చేసానండి. అన్నీ తీసిచ్చేసి వెళ్ళిపోతుంటే మా నాన్నగారు ఒక డైలాగ్ మాట్లాడి, ఎంత ధైర్యంరా నీకు, ఎంత ధైర్యంరా, ఏం ధైర్యం చూసుకుని వెళ్తున్నావురా నువ్వు అన్నారండి. నేను దేవుణ్ణే ధైర్యంగా పెట్టుకుని వెళ్తున్నాను అంటే ఆశ్చర్యపోయి, వెళ్ళరా
నీ దేవుడు గొప్పోడో నా దేవుడు గొప్పోడో తెలుస్తుంది. ఎప్పుడో గొప్పోడు అడుక్కుని తింటూ భిక్షాం దేహి అని నా ముందుకు వస్తావు కదా, అప్పుడు చెప్తాడు నీ దేవుడు గొప్పోడో నా దేవుడు గొప్పోడో అని. ఆ రోజు ఇంట్లోంచి బయటికి పంపించినప్పుడు, ఇంట్లోంచి అడుగు బయట పెట్టినప్పుడు నాకున్న ఒకే ఒక ధైర్యం, డబ్బు కాదు, చదువు కాదు, బలము కాదు, జనం కాదు, ఎవ్వరు నాకు లేకపోయినా దేవుడే నాకు ధైర్యంగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మీ అందరికీ చెప్తున్నాను, మా నాన్నగారికి ఆస్తి ఆయనకి ధైర్యం ఇచ్చింది, వెనకాల ఉన్న పెద్దరికం ఆయనకి ధైర్యం ఇచ్చింది, 10 మందికి తగులు తీర్చే పెద్ద ఆయన. అందువల్ల ఆ పెద్దరికం ఆయనకి ధైర్యం ఇచ్చింది, ఆస్తి ఆయనకి ధైర్యం ఇచ్చింది. ఆయన మీసాలు మెలేసి ఒక పెద్ద కులంలో పుట్టానని చెప్పేసి ఆ కుల గర్వం ఆయనకి ధైర్యం ఇచ్చిందండి. ఆయనకున్నటువంటి వెనకాల ఉన్న జనం ఆయనకి ధైర్యం ఇచ్చింది, ఆయనకున్న వ్యాపారాలు ఆయనకి ధైర్యం ఇచ్చింది. కానీ నాకు అవేమీ ధైర్యం ఇవ్వలేదు, ఏసే నాకు ధైర్యం ఇచ్చాడు. నాకుండే చివరికి పరిస్థితులు 20 సంవత్సరాలు పోయిన తర్వాత పరిస్థితులు ఎలా మారినాయి అంటే, ఆయనకి ధైర్యం ఇచ్చిన వ్యాపారాలు చప్పబడిపోయినాయి, ఆయనకి ధైర్యం ఇచ్చినటువంటి పెద్ద మనుషులు ఆయన పక్క నుంచి వెళ్ళిపోయారు, జనం ఆయన విడిచిపెట్టేశారు, స్థలాలు పోయినాయి, సమస్తం పోయినాయి. ఆయన ఏదైతే ధైర్యం అనుకున్నారో, ఈ నాకున్నాయి కదని దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నారో అవన్నీ పోగొట్టుకున్నారు. నేను మాత్రం దేవుడే నాకు ధైర్యం అంటే వెళ్ళినా, ఒక్క అడుగు బయటకెట్టిన వెళ్ళినా నన్ను క్రమంగా స్టెప్ బై స్టెప్ దేవుడు ఎక్కిస్తూ మా నాన్నగారికి మించిన స్థాయి దేవుడు నాకు ఈరోజు ఇచ్చాడు. పిల్లలు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడిని కనపడుద్దామా? ఈ రాత్రి ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నీ ధైర్యం ఎవరు? నీ ధైర్యం ఎవరు? నీ ఉద్యోగం నీకు ధైర్యం ఇస్తుందా? నీ అన్నదమ్ములు, నీ కులము, నీ బలము నీకు ధైర్యం ఇస్తుందా? అవి నిలబడవు, అవి శాశ్వత కాలము ఉండేవి కాదు. నీ ధైర్యం దేవుడైతే నువ్వు ఏ స్థలమునైనా సరే ధైర్యంగా బతకగలుగుతావండి. చేయిపైకైతే ఆమేన్ అని చెప్పగలుగుదామా? 2 చేతులు ఇలా గాల్లో ఊతి చెప్పండి, ఆమేన్. దేవుడే నీకు ధైర్యంగా ఉండును గాక. నువ్వెవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? చెప్పండి, గట్టిగా చెప్పండి. పక్క వాళ్ళు చెప్పండి, దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోమని చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చి మరి చెప్పండి, ఇలా చెయ్యి ఊపితే చెప్పండి, దేవుని బట్టి ధైర్యం వచ్చును గాక. ఆమేన్. మీకేం అక్కర్లొద్దా బిడ్డ? ఎవరిని బట్టి ధైర్యం కావాలి? ఓ చెయ్యి పైకి మరోసారి చెప్తామా? ఆమేన్. నీ ఉద్యోగాన్ని బట్టి నీకు ధైర్యం ఉంటుందో ఊడిపోతుందో తెలియదండి. డబ్బుని బట్టి ధైర్యం. బ్యాంకులో 15 లక్షలు ఉంది, 25 లక్షలు ఉంది అనుకుంటున్నావేమో. మోదీ గారు ఏదో ఒక రోజు బ్యాంకులో డబ్బులంతా తీసేయబోతున్నాడండి. స్తోత్రగలను. ఎందుకంటే మన దేశ గవర్నమెంట్ యొక్క పరిస్థితులు ఏమీ బాగోలేదండి. పైకి అలా బూచిని చూపిస్తున్నారు తప్ప వెనకాల ఏమీ లేదు, యాక్టింగ్ చేస్తున్నారు అంతే. కానీ ఏదో రోజున డబ్బు కావాలి, అప్పులు ఎక్కువైపోయాం. మరి అప్పులు తీర్చాలంటే ఏం చేయాలి? డబ్బు కావాలి. మరి ఎవరి దగ్గర చేస్తారు డబ్బు? మీకోసం అప్పులు చేస్తారు, మీ రోడ్ల కోసం చెప్పేసి బ్యాంకులో డబ్బు అంతా తీసి అప్పులు కట్టేశాడు అనుకో, అల్లేలోయ గుండాకి చచ్చిపోతాం. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇప్పుడే ఆల్రెడీ బంగారాన్ని జాతి పెట్టేస్తున్నాడు అప్పుడే. స్తోత్రం కలుగునుగాక. తమ్ముడు చెల్లి, బంగారం ఉంది, ఇల్లు ఉన్నాయి, వాకులు ఉన్నాయి అనుకుంటున్నామేమో. ఎంత పెద్ద మేడ కట్టినా ఏదో రోజున పెద్ద భూకంపం వచ్చి మేడ అలా కొప్ప కూలిపోయింది అనుకో, అంతే నీ గుండు కూలిపోతుంది ముందు. అందువల్ల బిల్డింగ్ని బట్టి నాకు ఎంత పెద్ద బిల్డింగ్ ఉందంటే అది శాశ్వతం కాదు, నాకు ఎంత డబ్బు ఉందంటే అది శాశ్వతం కాదు, కేజీ బంగారం ఉందంటే అది నీకు శాశ్వతం కాదు. కానీ నీ యేసయ్య కానీ నీ పక్కనుంటే ఆయన కూలగొట్టేవాడు, దోచుకునేవాడు ఎవ్వడో లేడండి. కొట్టాలే గట్టిగా మన యేసయ్య కొరకు చప్పట్లు గట్టిగా కొడుతూ దేవుని కనపరుద్దాం. ఓ హల్లెలూయా. యేసే మనకి ధైర్యముగా ఉండును గాక. చేయి పైకెత్తి గుండెల మీద ఇంకో చేయి వేసుకుని చెప్పండి, యేసే నా ధైర్యం అని చెప్దాం. ఇంకోసారి వెనకాల నమ్మాయి నువ్వు చెప్పట్లేదు బిడ్డ, గుండె మీద చేయి చెప్పండి, యేసే నా ధైర్యం. ఇంకోసారి చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి, మరోసారి చెప్పాలి. మన ధైర్యం యేసయ్యుండును గాక. అరే ఆ ధైర్యము యేసే నా ధైర్యం అని చెప్పుకున్న తర్వాత ధైర్యం వచ్చేస్తుందా? అక్కడ అందరి ముందు పౌలు గారు లేచి నిలబడి ఇలా పలుకుతున్నాడు, ఇదిగో ఈ వాడ పగిలిపోయేలా ఉందే, చచ్చిపోతామని భయపడుతున్నారే, 14 రోజుల నుంచి ఏమీ తినలేదే, ఎందుకని అలా ఉంటారు? ఇదిగో నేను ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నానో, నేను ఎవరిని సేవిస్తూ ప్రార్థిస్తూ పూజిస్తున్నానో ఆ దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడండి. అప్పటికే కెప్టెన్ వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇదిగో వాడలో ఉన్న వాళ్ళారా, ఈ వాడ ఏ సమయంలో పగిలిపోతుంది కనుక మీ ప్రాణాలు మీరు దక్కించుకోవటం కోసం మీరు జాగ్రత్త పడి ఉండండి. మీరు ఏ దేవుడిని పూజ చేస్తారో ఆ దేవుడికి మీరు దండాలు పెట్టుకోనండి, పూజలు చేసుకోనండి, ప్రార్థనలు చేసుకోనండి. ఏదో దేవుడు మనల్ని కాపాడుతాడు అని అందరికీ చెప్తున్నాడండి. మీకు బహుశా యోనా గ్రంథంలో కూడా ఇదే మాట కనపడుతుంటుంది. అక్కడ వాళ్ళందరూ చచ్చిపోయేలా ఉంటే కెప్టెన్ వచ్చి అంటాడు, మీరు ఏ దేవుడిని పూజ చేస్తారో ఆ దేవుడికి మీరు నమస్కారం చేసుకోండి అంటే అందరూ వారు దేవుని పూజ చేస్తున్నారు.
ఒకడు మాత్రం వాడు అడుక్కెళ్ళి గుర్రపెట్టి నిద్రపోతున్నాడు. పేరు తెలుసుగా మీ అందరికీ, యోనా. ఆడు యోనా లెగ్గొట్టరే నిద్రపోతా, అందరూ అన్ని దేవుళ్ళు ప్రార్థన చేస్తున్నా, నిద్రపోతున్నా వేటురా అంటే మెలకు వచ్చింది. పైకి లేచి చూసి నువ్వు నీ దేవుని ప్రార్థించాయంటే ఆయన ప్రార్థన చేసిన పరిస్థితి మారిందండి. యాజ్ ఎక్కడ కూడా అందరూ అన్ని దేవుళ్ళని దండ పెడుతున్నారట. కానీ ఈయన పౌలు గారు మాత్రము ఆయన ప్రార్థన చేసిన దేవుడు మాత్రమే దర్శనమిచ్చాడు. మిగతా 275 మంది దేవుళ్ళు ఒక్క దేవుడు కూడా అక్కడ దిగి రాలేదండి. ఒక్క ప్రభువైన యేసు మాత్రమే ఆ స్థలానికి దిగి వచ్చాడు. అంటే కష్టాల్లో ఉండగా, ఇబ్బందుల్లో ఉండగా, సమస్యల్లో ఉండగా నీ దగ్గరికి వచ్చే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన పేరు నజరేయుడైన యేసు. చెప్పండి, గట్టిగా చెప్పండి, చేయి పైకెత్తి మరి చెప్పండి. ఆయన పేరు చెప్పండి, సర్వాధికారి యేసు అని చెప్పండి. మరోసారి చెప్పండి, గొప్ప దేవుడైన యేసు అని చెప్పండి. ఇంకోసారి చేయి 2 చేతులు పైకి వచ్చాడు, మహాదేవుడైన యేసు అని చెప్దాం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నలుగురు పడవలో కలిసి వెళ్తున్నారటండి. నలుగురు పడవలో కలిసి వెళ్తున్నారు. పడవలు వెళ్తుంటే చిన్నప్పుడు ఎవరో చెప్పిన కథ ఇది. ఆ కథ నా మైండ్లో కొంచెం ఎందుకో వెళ్ళింది. అట్లా ఆ పడవలో వెళ్తుంటే అందులో హిందువులు 10 మంది ఉన్నారట, క్రైస్తవులేమో 2 ఉన్నారట, ఓ ముస్లిం అతను ఒకడున్నాడట. వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఆ ప్రయాణం కొంత దూరం వెళ్ళేసరికి పడవ అటు ఇటు ఊగిపోతూ కెరటాలు ఉవ్వెత్తున వస్తుంటే ఆ పడవని నడిపేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా ఈ పడవ మునిగిపోయేలా ఉంది, నా వల్ల కాదు దీన్ని నడపటం, నాకు ఈతొచ్చు, నేను ఈదుకుని వెళ్ళిపోతున్నానని చెప్పేసి అతను గోదావరిలోకి దూకేసి అతను వెళ్ళిపోయాడండి. ఇంకా పడవ అటు ఇటు ఊగుతూ పడిపోతుంటే ఒక్కొక్కరు దండం పెడుతున్నారట, మా దేవుడా దేవుడా రక్షించమంటుంటే ఒక ఆయన మా దేవుడా రక్షించని చెప్పేసి ఒక దేవుడి పేరెత్తాడండి. ఆయన రావట్లేదండి, 2వ వాడు పేరెత్తాడు. ఆయన రావట్లేదని 3వ వాడు పేరెత్తాడు. ఎందుకంటే ఒకరిని 2 ముగ్గురిని కాదు కదా, 10 మంది 15 మందికి ఇలా తిప్పుతూ ఇలా వేస్తూ ఒకరు 10 మంది కాదు, ఈయన కావుతా ఆయన కావుతా ఈయన ఎవడో ఒకరు రక్షిస్తాడు, ఒక్కడో రావట్లేదట. సాయిబు గారు ఏం చేశాడంటే అల్లా అన్నాడట, అల్లా వచ్చి తీసి వెళ్ళిపోయాడటండి. స్తోత్రం కలుగును గాక. ఎవరో ముసలావిడ చెప్పింది నీకు కదా. ఇలాగ యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఏసయ్యా అన్నారట. ఏసయ్యా అన్నారు తప్ప మరో దేవుడి పేరు ఎత్తట్లేదు. వాళ్ళకున్న ఒకే ఒక్క దేవుడు ఏసే కాబట్టి ఏసే అనగానే ఏసే వచ్చి తీసి వెళ్ళిపోయాడట. ఈయనేమో కొంచెంసేపు ఆయి అంటున్నాడట, కొంచెంసేపు ఈ బాబు అంటున్నాడట, కొంచెంసేపు ఆ బాబు అంటున్నాడట. ఆ బాబు వెళ్తాడు నీ చూసాడట, ఈ బాబు వెళ్తాడు నేను చూసాడు, ఆ అమ్మ వెళ్తుంది ఆయన కూర్చున్నాడట. ఆయన చూస్తాలే ఎక్కువ పూజలు ఆయనకే చేశాడని ఆయన కూర్చున్నాడట. ఈయన కూర్చున్నాడట. ఆ అమ్మ అన్నదట, నాకు అప్పుడప్పుడు చేశాడు, నేను రాను, ఆడే వస్తాను చూశారట. ఎవరు రాలేదట. పడవ మునిగిపోయి అందరూ వెళ్ళిపోయారట. స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఎవరో ఒక దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే ఆ దేవుడు కష్ట సమయంలో నీ మీద దయ చూపించి నిన్ను గాక. చెప్పాలి గట్టిగా, చేయిపైకెత్తి ఆమేన్ అని చెప్పి. ఓ హల్లెలూయా. మన ప్రభువైన యేసే గొప్ప దేవుడా కాదా? చెప్పండి, మీ నోటితో పలకన్నమాట. పక్క వాళ్ళకి చెప్పండి, మన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పండి. అమ్మ నాయంక చూడటం కాదు, పక్క వాళ్ళు చెప్పండి, మన దేవుడు ఏ దేవుడు? గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, మహాత్యం గల దేవుడు. నిజంగా గొప్ప దేవుడు నమ్మిన వారు మాత్రమే 2 గుప్పలు బిగించి పైకెత్తి గొప్ప దేవుడు చెప్పాలి గట్టిగా, గొప్ప దేవుడు. అదే జాన్సన్ నగర్ మంచి పాట పాడేద్దరు ఇప్పుడు ఆయన. స్తోత్రగలను గాక. నాకు పాటలు రావు, స్తోత్రగలను గాక. ఒకప్పుడు యవ్వనకాలంలో పాడేవాడు కానీ అదేటో పాటలన్నీ ఇంకా పక్కకి వెళ్ళిపోయినాయి. ఈ మాటలు తప్ప పాటలు రావట్లేదు. ఆయన ఇంకా పాటలు ఉన్నాయి అబ్బా అన్నీ ఉన్నాయి. స్తోత్రగలను గాక. పక్కన ఒకసారి ఏదైనా మర్చిపోతుంటే హెల్ప్ చేయడానికి సహకారం కూడా ఉందండి పక్కన. స్తోత్రగలుగును గాక. చేయిపైకి గట్టిగా లేదు చెప్దామా, ఇంకొంచెం బాగా చెప్పాలి. దేవుడు మనందరికీ తోడైండుగాక. ఈ రాత్రి నీ ధైర్యము దేవుడైండుగాక. అందరి ముందు లేచి నిలబడ్డాయి, అందరి ముందు చెప్పాడు. చూడండి ఏ మాట పలుకుతున్నాడు. గత రాత్రి ఎవరినైతే సేవించుచున్నానో ఆ దేవుడు నాతో కనబడి ఈ మాట పలికాడు అని చెప్తున్నాడండి. అపోస్తలుల కార్యగ్రంథం 27వ అధ్యాయంలో 27వ అధ్యాయము 23వ వచనములో నేను ఎవని వాడునో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నువ్వు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని వారితో చెప్పాను. అందరు నాతో చెప్పండి, నేను ఎవరిని వాడునో. సరిగ్గా చెప్పలేదు మీరెవరు. నేను ఎవరిని వాడునో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడు నాకు దర్శనమిచ్చాడు. ఎంతమంది ఈ డైలాగ్ చెప్పగలరు?
నేను ఎవరిని వాడునో. మీరు ఎవరు వాళ్ళు? మీరు తెలుగుదేశం వాళ్ళ, వైఎస్ఆర్సీపీ వాళ్ళ? మనది ఏ పార్టీ? ఏసే పార్టీ అటండి. కొట్టను గట్టిగా చెప్పట్లండి. హల్లెలూయా. వైఎస్ఆర్సీపీ పార్టీ అనగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు, తెలుగుదేశం పార్టీ అనగా తెలుగుదేశం వాళ్ళు వస్తారు. కొద్దిమంది గోడ మీద పిల్లి వాటం, ఈ పార్టీ నెగ్గిందనుకు ఇందులో దూకేస్తారు, ఆ పార్టీ నెగ్గిందనుకు అందులో దూకేస్తారు. వాళ్ళకి ఎప్పుడైతే అప్పుడు ఆయన ఎవడైనా నమ్ముతారా? నమ్మరండి. వీడు అధికారం నుంచే వస్తాడు మన దగ్గరికి, అధికారం పోతే మళ్ళీ అవతల పార్టీలోకి వెళ్ళిపోతాడని ఎవ్వరూ నమ్మరు. మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడని పాపం, ఆయన ఎవరు నెగ్గితే పార్టీలోకి వెళ్ళిపోతుంటాడండి. అందులో ఇప్పుడు పాపం ఇప్పటికి ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడంటే ఇంచుమించుగా 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాడండి. 7 సార్లు ఎమ్మెల్యే, 8 సార్లు అయ్యాడండి ఎమ్మెల్యే. కానీ ఒక్కసారి కూడా మినిస్టర్ పదవి ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదంటే ఇది గ్యారంటీ టికెట్ కాదు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. కానీ నువ్వు కూడా పార్టీలు కానీ మారుతున్నావా? జెండాలు కానీ మారుతున్నావా? ఆ తెలుగుదేశం జెండా వైఎస్ఆర్సీపీ జెండాలు కాదు మార్చటం, యేసు జెండా కానీ మారుస్తున్నావా? మార్చకుండా కానీ ఎక్కడ వరకు నా యేసే నా దేవుడు, నేను ఆయన వాడని అని చెప్పగలిగితే నేనున్నాను, భయపడక నా దేవుడు చేయి పట్టుకొని కష్ట సమయంలో నేను పైకి లేవనెత్తును గాక. చెప్పాలి గట్టిగా ఆమేన్. కష్ట సమయంలో నా దేవుడు నిలబెట్టును గాక. దాని గుండె మెచ్చే చెప్పండి, నేను దేవుని వాడను, నేను యేసు వాడను. ఎవరు వాళ్ళు? ఆ తమస్ గారు ఎవరు వాళ్ళు? యేసు వాళ్ళు. మీరు చెప్పండి, మీరు ఎవరు వాళ్ళు? పక్క వాళ్ళు వస్తే టచ్ చేసి చెప్పండి, నేను యేసయ్య బిడ్డనని చెప్పండి, నేను యేసయ్యకి చెందిన వ్యక్తినని చెప్పండి. హల్లెలూయా. అమెరికా వాళ్ళు ఉంటారు చూసారా, అమెరికా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వమైనా సరే వాళ్ళకి వీసాలు ఏర్పాటు చేసేయాలండి. అందువల్ల అమెరికా వాళ్ళకి ఏ దేశం వెళ్ళినా డోర్స్ ఓపెన్ అవుతాయండి. అమెరికా స్టాంప్ కానీ పాస్పోర్ట్ మీద పడితే వాళ్ళు అన్ని దేశాలు తిరిగేయచ్చండి. పొరపాటున కానీ పాకిస్తాన్ స్టాంప్ పడింది అనుకోండి, కొన్ని దేశాలు వెళ్ళటానికి ఉండదండి. ఆఫ్ఘనిస్తాన్ స్టాంప్ పడింది అనుకోండి, అసలే వెళ్ళటానికి ఉండదు. అమెరికా స్టాంప్ పడింది అనుకోండి, అమ్మో వీళ్ళు అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చిన ప్రతి దేశం కూడా డోర్స్ ఓపెన్ చేస్తుందట. నేను అంటాను, అమెరికా ప్రభుత్వానికి అంత అథారిటీ ఉంటే పరలోక స్టాంప్ కానీ మన మీద పడ్డది అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళి గెలవగలుగుతావు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. ఎక్కడికైనా వెళ్ళి గెలవగలుగుతావు. ఏ ఆఫీస్ ముందుకెళ్ళినా నీకు డోర్స్ ఓపెన్ అవును గాక. ఎవరు ముందుకెళ్ళినా నీ డోర్స్ యేసునామములో ఓపెన్ అవును గాక. ఒకరోజు నా దగ్గర ఒక తమ్ముడు ఉన్నాడు, ఏదో ఒక పర్మిషన్ కోసం కావాలి. ఆ పర్మిషన్ కోసం ఆ ఎంఆర్ఓ గారు మాటకి కాయింతలు ఇసిరేస్తున్నాడు, పక్కకి ఇలా గిరటేసేస్తున్నాడు. 10 సార్లు తిరిగాడండి. 10 సార్లు తిరిగాడు. మీ పాస్టర్ గారు రమ్మను, మీ పాస్టర్ గారు రమ్మను అని మీ పాస్టర్ గారు నువ్వు వస్తున్నావు ఎందుకు పోవతలు కానీ గెంటేస్తున్నాడండి. 10 సార్లు వెళ్ళి వచ్చాడు. పాస్టర్ గారు మీరు వెళ్తేనే కానీ పని అవ్వదు అన్నాడండి. నాకు వెళ్ళటానికి ఖాళీ లేక నువ్వే వెళ్ళరని 2-3 నెలలు పంపించినా పని అవ్వలేదండి. ఒక రోజున ఖాళీ చేసుకుని శనివారం నాడు నేను ఆయన ముందుకు వెళ్ళాను. పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నాతో కలిసి కుర్రోను కూడా తీసుకెళ్ళాను. నేను అట్లా వెళ్ళేసరికి ఆయన ఆ లోపల సీట్లో ఉన్నారు. ఆ ఫ్యూనెల్ చెప్పాడు, ఆయన పాస్టర్ గారు వచ్చారండి అన్నారు. ఏంటి కుడుపురు పాస్టర్ గారు వచ్చారా అన్నారు. పాస్టర్ వచ్చారు, గబగబా బయటకు వచ్చేసాడండి. ఎంఆర్ఓ గారు సీట్లో లేచి వచ్చేసి బయటకు వచ్చేసి సార్ లోపల రండి సార్ అని చెప్పేసి ఆయన లోపల తీసుకెళ్ళి ఆయన కూర్చునేటువంటి సీట్ ఉంటుందో చూసారా, ఆ సీట్లో నన్ను కూర్చోమని చెప్పి ఆయన దగ్గర ఉన్నటువంటి చిన్న టవల్ లాంటిది ఉంటే ఆ టవల్ తుడిసేసి నన్ను కూర్చోబెట్టి ఎదురున్న చేతులు కట్టుకుని సార్ చెప్పండి సార్ మీరెందుకు వచ్చారు సార్ అంటున్నాడండి. నాకు ఉన్న కుర్రోడు కాతో గుమ్మం దగ్గర ఉండి కొళ్ళు అప్పగించాలి. మొన్నగా తిట్టాడు, మొన్న కదా కాగితాలు కట్టేసేసాడు. ఈయన కాదని చెప్పేసి కొళ్ళు నిలుపుని చూస్తున్నాడు. సార్ ఎందుకు సార్ మీరు రావటం, మీరు కాయకుతో కౌరు పంపించండి, ఇక్కడి నుంచి మీ పనులన్నీ నేను చేస్తాను. మొన్నటిదాకా మీరు ఎవరో నాకు తెలియలేదు. 4 రోజుల ముందే ఒక ఊరు వెళ్ళాడు, నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కూడా నా పోస్టులోనే ఉన్నాడు. మేమిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నాం. నేను మీ మండలంలో చేస్తున్నానని చెప్పాను. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, తెలుసా నీకు అన్నారు. తెలుసు, ఆయన పేరు టైటస్ గారైనా తెలుసు అన్నాను. అది ఆయన మామూలు పాస్టర్ గారు కాదురా బాబు, ఆయన ఏది చెప్తే జరుగుతుందిరా, నిజంగా ఆయన చేత ప్రార్థన చేయించుకోరా నీ బ్రతుకు బాగుంటుంది అన్నాడట. అని జరిగిన కొన్ని సంఘటనలు 2-3 సాక్ష్యాలు చెప్పాడటండి. ఎట్నే ఈయన మైండ్ ఖాతా నా కొరకు ఓపెన్ చేస్తాడు దేవుడు అండి. అందువల్ల నేను మర్నాడు వెళ్దామంటాడు ముందుగా అక్కడ కార్యాలు యోహాను పంపించినట్లుగా దేవుడు పంపించి డోర్స్ ఓపెన్ చేసినట్లుగా నువ్వు వెళ్తుంటే చాలు. ఏసే స్టాంప్ నీ దగ్గర ఉంటుందేమో, యెహోవా పరిశుద్ధుని స్టాంప్ నీ దగ్గర ఉంటుందేమో, ఎక్కడికి వెళ్ళినా యేసునామములో నీకు ద్వారాలు ఓపెన్ అవ్వను గాక. రే గట్టిగా చెప్పాలి ఆమేన్. పక్క వాళ్ళు ఒకసారి ఇలా టచ్ చేసి చెప్పండి, నీకు డోర్స్ ఓపెన్ అవుతాయని చెప్పండి. కొద్ది బాగా చెప్పాలి, పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళి మీ డోర్స్ ఓపెన్ అవ్వను గాక. ఎవరు మిమ్మల్ని ఆపలేరు. చేయిపైకి గట్టిగా ఆమేన్ చెప్దామా. ఎవరు మిమ్మల్ని ఆపలేరు, ఎవరు మిమ్మల్ని అడ్డు పెట్టలేరు. మీరు వెళ్ళే ప్రతి
దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. అంటే అరే నీకు ఏదైనా ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఆఫీసర్ ముందు నువ్వు కలవరపడక్కర్లేదు, చేతులు కట్టుకోక్కర్లేదు. నువ్వు ఒకవేళ లోన్ కోసం వెళ్తున్నావు అనుకోండి, నువ్వు వాళ్ళ చుట్టూ తిరగటం కాదు, దేవుడే వాళ్ళని చుట్టూ తిప్పేలా దేవుడు చేయగలుగుతాడు. ఎప్పుడు నీ దగ్గర ఏ స్టాంప్ ఉండాలి? చెప్పండి. నేను యేసయ్య బిడ్డనని స్టాంప్ ఉండాలి. చెప్పండి, ఏ బిడ్డ? నీ నుదుల మీద ఏముండాలి బిడ్డ? మీ నుదుల మీద ఏముండాలి? ఒకసారి పక్క వాళ్ళ నుదుల మీద చూడండి, ఈ బిడ్డ మీద ఉంది యేసయ్య బిడ్డ అని చెప్పి. స్తోత్రం కలుగునుగాక. మీ నుదుల మీద ఉన్న యేసయ్య బిడ్డని, యేసయ్య బిడ్డని కానీ మీ నుదుల మీద ఉంటే మీరు వెళ్ళే ప్రతి స్థలంలో ద్వారాలు తెరవబడుగాక, మీకు కార్యాలన్నీ దేవుడు జరిగించునుగాక. నమ్మితే చేయిపైగా తామేనని చెప్దామా? ఒకసారి పక్క వాళ్ళు ఒక మొక్కలో పెట్టి చూడండి, ఉందో లేదు చూడండి, యేసయ్య బిడ్డ. చూడండి, ఒకరి పక్క వాళ్ళ మొక్కలో చూడండి, యేసయ్య బిడ్డ. మనందరి మీద ఏ బిడ్డ ఉండాలి చెప్పండి? ఇదిగో నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావో రేపొద్దున ఇదే నీకు సాక్ష్యం ఇవ్వబోతుంది. నేను ఎవరి సన్నిధిలో నిలుచున్నానో ఆ దేవుడి మాట చొప్పున చెప్తున్నాను, మీలో ఎవరికి తల వెంట్రుక కూడా నేలన రాలదు, మీ ప్రాణాలని నా యేసయ్య కాపాడుతున్నాడు. ధైర్యంగా చెప్పే వాళ్ళ ఉదుముగాక. అందులో క్యాన్సర్తో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మీరు చెప్పచ్చు, రోగంతో చచ్చిపోయే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పచ్చు, నాశనాలు త్రాగుబోతు కుటుంబం దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పచ్చు, పిల్లకి పెళ్లి చేయలేకపోతున్నా మా బ్రతుకు ఇలా అయిపోయింది అనుకున్న వాళ్ళకి వెళ్ళి ధైర్యంగా చెప్పచ్చు. నేను ఎవరిని సన్నిధిలో ప్రతి వారము ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ఆ దేవుని మాట చొప్పున చెప్తున్నాను, మీ కుటుంబానికి కీడు కలగదని ధైర్యంగా చెప్పే శక్తి దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. కనుక అదే విశ్వాసంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ చెప్తున్నాను బిడ్డ, ఏ కష్టంతో ఈ స్థలానికి వచ్చావో, ఏ దుఃఖంతో ఈ స్థలానికి వచ్చావో, ఏ వ్యాధంతో ఈ స్థలానికి వచ్చావో, నువ్వు భయపడక్కర్లేదు. నీవు ఇంతవరకు నువ్వు అనుభవించిన వేదన ఇక ముందు నువ్వు అనుభవించవు, ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్న బాధ ఇక్కడి నుంచి నువ్వు అనుభవించవు. యేసు నిన్ను బలపరచబోతున్నాడు. ఇంతవరకు నా దరిద్రం నువ్వు అనుభవించవు, ఇక్కడి నుంచి నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొడుతూ జీవంగల దేవుడిని గణపరుద్దామా? గట్టిగా 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 యేసు నామములో దేవుడిని గణపరచడానికి చేతుల పైకి ఎత్తి మరి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని గణపరుద్దాం. చేతుల పైకి ఎత్తి మరి చప్పట్లు కొట్టి దేవుడిని గణపరుద్దాం. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరుచునుగాక. అయితే పౌలు గారు ఇంత ధైర్యంగా చెప్తున్నాడే, ఎంత ధైర్యంగా చెప్తున్నాడు? నేను ఎవరి సన్నిధులు నిలబడ్డానో ఆ దేవుడు నాకు కనబడ్డాడు. మీరు చచ్చిపోరు, మీరు లెగిసి భోజనం చేయండి. ఈ భోజనం రేపు మీరు చచ్చిపోకుండా మీ ప్రాణాలని రక్షించడానికి ఇది అవసరం అవుతుంది, మీరు తినండి అని చెప్పాడట. అప్పుడు అందరి ముందు లేచి తిన్నాడు. మిగతా వాళ్ళందరూ ధైర్యం చేతులు తిన్నారు. తిన్న తర్వాత నిజంగానే వాడ పగిలిపోయింది. వీళ్ళు నదులు ఈదుకుని వెళ్తున్నారు. ఈదుకుని వెళ్ళే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులు అనుకున్నాడట, రే ఈ వాడ పగిలిపోయింది, ఈ ఖైదీలందరూ సముద్రం దూకేస్తున్నారు, ఇలా ఆ పక్క ఈ పక్క వెళ్ళిపోయి మొత్తంగానే పారిపోయారు అనుకో, రేపొద్దుట గవర్నమెంట్ మనల్ని అంటుంది, మనల్ని శిక్షిస్తుంది. కనుక వీళ్ళని పారిపోకుండా ముందు వీళ్ళు మనం ఏం చేయాలి? చంపేస్తే మనం సేవ్ అవ్వగలుగుతాం. లేకపోతే వీళ్ళు మమ్మల్ని మా మీద దాడి చేశారండి, ఇలా వాడ పగిలిపోయింది, తప్పించిన పారిపోతాను చంపేసామని చెప్తే గవర్నమెంట్ పక్షంగా ఉంటుంది. లేకపోతే వీళ్ళు ఒక్కడ పారిపోయినా వాళ్ళ ప్రాణాన్ని బదులుగా గవర్నమెంట్ మన ప్రాణాన్ని తీసేస్తుందని వాళ్ళని చంపేద్దాం అనుకున్నారట. అప్పుడు శతాధిపతి యూలి ఉన్నాడుగా, శతాధిపతి యూలి ఆయన ఏమన్నాడంటే, రే సైనికులారా, ఆ పని మాత్రం మీరు చేయకండి, వద్దు, ఆ పని చేయొద్దు, ఈ ఖైదీలు ఎవ్వరు తప్పించిన పారిపోరు, అందరు పూచి నాది అన్నాడు. అలా అంటానికి గల కారణం ఏదంటే అక్కడ దైవజనుడు పౌలు మీద అతనికి అభిమానం పెరిగిపోయిందండి. నిజంగా ఇతను ఎంత ధైర్యవంతుడిగా ఉన్నాడు, ఇతని దేవుడు ఎంత గొప్పవాడు, నిజంగా ఇతన్ని కానీ తప్పించి వెళ్ళిపోతే మనతో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు, కనుక ఇతను మనం కాపాడాలని చెప్పేసి అతడు అందరి ముందు నిలబడి సైనికులతో చెప్పాడు, ఇదిగో ఒక్క ఖైదీని కూడా మీరు చంపడానికి వీలు లేదన్నాడు. ఎవరిని బట్టి చంపొద్దు అన్నాడు తెలుసా? దేవుని బిడ్డైన పౌలు బట్టి మిగతా సైనికులందరూ ప్రాణాలు కాపాడబడ్డాయి, మిగతా అందరి యొక్క ఖైదీల ప్రాణాలు కాపాడబడ్డాయి. ఈ రాత్రి ఈ చిన్న మాట మీతో నా దేవుడు చెప్పమంటున్నాడు. అదేదంటే, మీరు ఖైదీలుగా పాపం చేతులు బంధించబడ్డారు, వ్యసనం చేతిలో బంధించబడ్డారు, రోగం చేతిలో బంధించబడ్డారు. కానీ ఇంకో ఖైదీ ఉన్నాడు, పౌలు అనే ఖైదీ. ఆయన మాత్రం క్రీస్తు చేత బంధించబడ్డాడు, క్రీస్తు ఖైదీగా మార్చబడ్డాడు. మిగతా వాళ్ళందరూ రోగం చేతిలో బంధించబడిన ఖైదీలు, అప్పుల చేతిలో బంధించబడిన ఖైదీలు. సోమవారం వస్తే ఒక సీటోడు వస్తాడు, మంగళవారం వస్తే మరో సీటోడు వస్తాడు, 4వ తారీఖు వస్తే డ్వాక్రా వచ్చేస్తుంది, 7వ తారీఖు వస్తే ఏదో శక్తి గ్రూప్ వచ్చేస్తుంది, ఏదో ఒకటి వస్తుంటాయే. రోజు ఈ అప్పులతో కృంగిపోతున్నవే, బంధించబడ్డవే, నేను ప్రభు పేరు చెప్తున్నాను, ఇంతమంది ఖైదీలు
అందరూ విడిపించబడటానికి వాళ్ళందరూ చచ్చిపోవలసిన స్థితిలో ఉన్న వారందరినీ రక్షించిన ఒక ఖైదీ, క్రీస్తు ఖైదీ అక్కడున్నాడు. ఈరోజు అటువంటి ఖైదీగా కానీ మనం నిలబడగలిగితే నీ వలన నీ కుటుంబస్తుల ప్రాణాలు కాపాడబడును గాక. అంటే మన ప్రాణం కాపాడబడటమే కాదు, మన వలన మన కుటుంబ సభ్యుల ప్రాణము కాపాడబడాలి. మరోసారి చెప్పండి, మనం కాపాడబడాలా, మన కుటుంబస్తుల ప్రాణం కూడా కాపాడబడాలా? చేయిపైగా చెప్పండి, నా వలన నా గ్రామము కాపాడబడాలి, నా వలన నా కుటుంబము కాపాడబడాలి. ఆమేన్. ఎప్పుడు నీ కుటుంబం కాపాడబడుతుందంటే నీకు ప్రభువు దర్శనము వచ్చునుగాక. చేయిపైగా దగ్గరగా ఆమేన్ అని చెప్దామా? దేవుని దర్శనం యేసునామములో పొందుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే చేయిపైకెత్తి యేసయ్య నీ దర్శనం కావాలని చెప్పండి. మీరున్న స్థలంలో అలాగే లేచి నిలబడి మీ బైబిల్ కాస్త కుర్చీలోకి పెట్టి ఒక్క నిమిషం 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నాకు నీ దర్శనము కావాలయ్యా, నాకు నీ ధైర్యము కావాలయ్యా, పౌలుతో మాట్లాడినట్లుగా మీరు ఈ రాత్రి నాతో మాట్లాడండి అయ్యా అని ఒక్క నిమిషము 2 చేతులు పైకెత్తి మనసారా అడగండి. నేను నీ వాడనే చెప్దామా గట్టిగా? యేసయ్యతో చెప్పాలి, యేసయ్యా. ఇంకోసారి పిలవండి, యేసయ్యా నేను నీ వాడనే, నేను నీ సన్నిధిలో ఉన్నవాడినే, నేను నీ బిడ్డనే, నీ దర్శనము కావాలి, నీ స్వరము కావాలి, నీ మాట కావాలి, నీ చూపు కావాలి. యేసయ్యా చేతుల పైకి పిలవాలి, యేసయ్యా నువ్వు కావాలి చెప్పాలి, నువ్వు కావాలి, నీ మాట కావాలి, నీ ధైర్యము కావాలి. ఓ హల్లెలూయా హల్లెలూయా. అందరూ నోరు తెరిచి 2 మాటలు యేసుతో చెప్పండి, 2 మాటలు ప్రార్థన చేద్దామా? ఓ అటు ఇటు చూడొద్దు, ఎవరి కోసం చూడొద్దు. నీకు నిజంగా కానీ దేవుడు దర్శనం వస్తే నిన్ను బట్టి అనేక మంది బ్రతుకుతారు బిడ్డ, నిన్ను బట్టి అనేక మంది బ్రతుకుతారు బిడ్డ, నిన్ను బట్టి అనేక మందికి ధైర్యం వస్తుంది బిడ్డ, నిన్ను బట్టి అనేక మంది నిలబడగలుగుతారు బిడ్డ. నీవు నిలబడటమే కాదు 10 మందిని నిలబెట్టే వ్యక్తిగా మారిపోతావు. ఇప్పుడు అందరి చేత తృణీకరించబడే వ్యక్తివి, అందరి చేత ఖైదీగా ఉన్న వ్యక్తివి, అందరి చేత అవమానం పొందుతున్న వ్యక్తివి కాదు కాదు కాదు. ఒక రోజుని అందరిని విడిపించే వ్యక్తివి నీవే, అందరిని రక్షించే వ్యక్తివి నీవే. నీ ద్వారా నీ వీధి వారు రోగాలు పోబోతున్నాయి, నీ ద్వారా నీ వీధిలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నమ్మితే చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని గణపరుసు. ఓ రపధరన షహలధరన కలధరి వెలివెలిసే నిశ్చయంగా దేవా నీ కార్యములు జరుగును గాక, నీ కృప అనుగ్రహించబడును గాక, నీ నామము యేసు నామములో ఇక్కడ నెరవేర్చబడును గాక, నీ కార్యములు జరుగును గాక. ఓ థ్యాంక్ యూ 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 జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ దర్శనము యేసు నామములో మాకు వచ్చును గాక, నీ స్వరం వినబడును గాక. ఓ నీ మాట కావాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చెప్తావా దేవునితోటి? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ
అందరూ కూడా ఆ దేవుని వైపు చూద్దాం. దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. వ్యాధిని బట్ట, సమస్యలు బట్ట, కష్టాలను బట్ట కృంగిపోతా ఇక బ్రతుకు బండి నడవదేమో అని చెప్పి కుమిలిపోతున్నావా? నీతో పాటు ఉన్నవాళ్ళు 6గురా 7గురా నీ కుటుంబ సభ్యులు, లేతే నీ వీధి వాళ్ళందరూ కలిసి 276 మంది ఉన్నారా? కలవరపడద్దు. నీ ఒక్కలో ధైర్యం ఉండటం వలన, నీ ఒక్కడు నిలబడటం వలన నీ వీధి వారందరికీ నిన్ను బట్టి ధైర్యం రాబోతున్నది. నిన్ను బట్టి నీ కాలేజీ వారికి ధైర్యం రాబోతున్నది. నిన్ను బట్టి నీ ఊరు వారందరికీ ధైర్యం రాబోతున్నది. నిన్ను బట్టి నీ సంఘానికి దేవుడు ధైర్యం ఇవ్వబోతున్నాడు. అయితే ఆ ధైర్యం రావాలంటే పౌలు వలె నువ్వు ఒక మాట చెప్పాలి. దేవుడు నాకు గత రాత్రి కనబడ్డాడని, దేవుడు గత రాత్రి నాకు కనబడ్డాడని. చెల్లి, ఈ రాత్రి దేవుడు నీకు కనబడబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నువ్వు చూడాలి, దేవుని దర్శించాలి. ఎంతమంది నాకు దేవుడు కనబడాలని కోరుకుంటున్నారు? ఎంతమంది నేను 10 మందికి ధైర్యం ఇవ్వాలి? నా వీధి వారిని, నా గ్రామాన్ని అందరూ కూడా నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నా కుటుంబం నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అందుకొరకు నాకు దేవుని దర్శనం కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తండి. నీకు గొప్ప ధైర్యం కలిగేటట్లుగా దేవుని దర్శనం నీకు రాబోతున్నది. తండ్రి, ఎవరైతే ఈ రాత్రి తమ కుడి చేతిని పైకెత్తారో నిశ్చయముగా వారిని బట్టి అనేక మందికి ధైర్యం వచ్చునుగాక. వారిని బట్టి అనేక మందికి ధైర్యం వచ్చునుగాక. వారిని బట్టి అనేక మందికి ధైర్యం వచ్చునుగాక. ఓ దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. ఈ రాత్రి దేవుని బట్టి వీరికి ధైర్యం వచ్చునుగాక. యెహోవాను బట్టి ధైర్యం వచ్చునుగాక. యేసు నామమున ఉద్యోగాన్ని బట్టి కాదయ్యా, ఆస్తిని బట్టి కాదయ్యా, కులాన్ని బట్టి కాదయ్యా, ఎన్నుకున్న జనాన్ని బట్టి కాదయ్యా. ఓ చెప్దాము యేసయ్యతో, యేసయ్యా నీవే మా ధైర్యం. మరోసారి చెప్తాము, కుడి చేతుల పైకెత్తి, యేసయ్యా నీవే మా ధైర్యము. నువ్వు కనబడాలి, నువ్వు మాతో మాట్లాడాలి, నువ్వు కనబడాలి, నువ్వు కనబడాలి. యేసును చూడాలని ఆశ ఉందా బిడ్డ? యేసును అనగా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ యేసయ్యా నీ నీడ. చెప్తాము గట్టిగా, నీ మాట, నీ చూపు, నీ తోడు, నీ నీడ. నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే నీ దర్శనం కావాలి, నీ స్వరము కావాలి. నువ్వు మాతో మాట్లాడండి, నీ సన్నిధి మాలోనికి రానివ్వండి. ఒక్కసారి 2 చేతుల పైకి తీసేది చెప్పి, యేసయ్యా నీ దర్శనము కావాలి, నీ ధైర్యము కావాలి. 10 మందిని ధైర్యపరిచే ఆ దర్శనము కావాలి. 10 మందిని బ్రతికించే ఆ దర్శనము నాకు కావాలి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ దైవ దర్శనము కలుగును గాక. మీ అందరూ దేవుని చూచుదురు గాక. దేవుని కృపకి పాత్రులగుదురు గాక. ఆమేన్. 2 నిమిషాలు ఉన్న స్థలం అలానే కూర్చోండి పిల్లలు. 2 నిమిషాలు అలా కూర్చోండి. ఒక మాట మీకు నేను చెప్పి
ఒక సత్యాన్ని మీకు చెప్పి మీ ముందు నుంచి నేను వెళ్ళాలి, మిమ్మల్ని అందరినీ నేను పంపిస్తాను. నిన్ను బట్టి 10 మంది బతకాలని నువ్వు కోరుకుంటున్నావా లేదా అని మీకు ప్రశ్నించాలని నాకు ఆశ. నిన్ను బట్టి 10 మందికి ధైర్యం రావాలి. నా మాట అర్థమవుతుందా? నా వలన 10 మంది బ్రతకాలని ఎవరైనా కోరుకుంటున్నారా? కోరుకుంటే చెయ్యెత్తి చూపించండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. మిమ్మల్ని బట్టి 10 మంది బ్రతుకుదురుగాక. నువ్వే ధైర్యంగా లేకపోతే ఇతరులను ఎలా ధైర్యపరుస్తావు? నువ్వు ఇంటి యజమానుడివే, నువ్వే కృంగిపోతే ఎలాగా? నీ భార్య ఏమైపోతుంది, నీ బిడ్డలు ఏమైపోతారు? నువ్వు చదువుకున్న బిడ్డవే, నువ్వే కృంగిపోయి అధైర్యపడిపోతే ఎలాగా? మరి చదువులాని ఈ లోకంలో ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులు ఎలాగ ధైర్యం తెచ్చుకుంటారు? నీవు ఈ రాత్రి సమయంలో నువ్వు కానీ ధైర్యం తెచ్చుకుంటే నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు ధైర్యం ఇవ్వబోతున్నాడు. మరోసారి చెప్తున్నాను ఈ మాట మీ అందరి గుండెలో నాటబడును గాక. నాతో ఈ మాట పలకండి, నన్ను బట్టి అనేక మంది బ్రతకాలి. మరోసారి చెప్పండి అదే మాట. ఇది నేను మీకు చెప్పాలనుకున్న మాట. నిన్ను బట్టి 10 మందికి ధైర్యం రావాలి. నిన్ను బట్టి 10 మంది అధైర్యపడకూడదండి. సౌలు కుమారుడు ఉన్నాడండి, సౌలు కుమారుడు అతను రాజరికం చేస్తున్నాడు. కానీ అతని దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి చనిపోతాడు. ఎబ్రోన్లోకి వెళ్ళి అతను చనిపోయాడు అని రాయబడి ఉంటుంది 4వ అధ్యాయం 1వ వచనంలో. అతడు చనిపోయాడన్న మాట వినగానే అతడు అధైర్యపడ్డాడు అని రాయబడి ఉందండి. అంటే ఒకరి చావు మనకు అధైర్యం కలగజేయకూడదు. యేసు చావు మనకు అధైర్యం కలగలేదు. యేసు మరణం మనందరికీ ధైర్యాన్ని తెచ్చిపెట్టిందండి. నేను చనిపోయినా నాకేం భయం లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు, యేసు నన్ను తిరిగి లేపుతాడనే ధైర్యం వచ్చిందండి. కానీ అబ్నేరు చనిపోవటాన్ని బట్టి, అబ్నేరు చావు వార్త ఆ దేశపు రాజుకి అధైర్యం తెస్తే, మన ప్రభువైన యేసు చావు వార్త పౌలు మనలాంటి భక్తులకి ధైర్యాన్ని తెచ్చిపెట్టింది. ఎంత ధైర్యం తెచ్చి, మనం చచ్చిపోయినా యేసు ఎలాగైతే తిరిగి లేచాడో మనల్ని కూడా యేసు తిరిగి లేపుతాడని ధైర్యం వచ్చింది. ఈరోజు నిన్ను బట్టి 10 మంది ధైర్యం పొందుదురుగాక. నిన్ను బట్టి 10 మంది బ్రతుకుదురుగాక. నిన్ను బట్టి అనేక మంది మందిరానికి వచ్చుదురుగాక. నిన్ను బట్టి 10 మంది భోజనం చేయుదురుగాక. నిన్ను బట్టి నీ కాలేజీ వాళ్ళందరూ రక్షణ పొందుదురుగాక. నిన్ను బట్టి నీ పొలంలో పనిచేసే వాళ్ళందరూ మారు మనసు పొందుదురుగాక. నమ్మిన వారు మాత్రమే చప్పట్లు కొడుతూ ఆమేన్ 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 అని చెప్పారు. హల్లెలూయా. ఏమనుకోవద్దు. పక్కన ఉన్నటువంటి వ్యక్తిని ఇలా భుజం తట్టి చెప్పండి, నిన్ను బట్టి అందరూ ధైర్యం పొందుదురుగాక అని చెప్పండి. కొంతమంది భుజం తట్టట్లేదు, ఆ వెనకాల వాళ్ళు భుజం తట్టట్లేదు. ఎవరో చెప్పండి, నిన్ను బట్టి 10 మంది ధైర్యం తెచ్చుకుందురుగాక. పాస్టర్ గారు, మిమ్మల్ని బట్టి 10 మంది బ్రతుకుదురుగాక. ఈ గ్రామం యావత్తు కామవరపు కోట యావత్తు యేసు కోటగా, కావల కోటగా మార్చివేయుదురుగాక. చేయిపైకి ఆమేన్ అని చెప్దామా? హల్లెలూయా. అలా జరగాలంటే 10 మంది నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే నీకు దైవ దర్శనము కావాలి. దైవ దర్శనం ఎవరికైతే ఉంటుందో వారిని బట్టే 10 మంది ధైర్యం వస్తారు. దైవ దర్శనం పౌలు గారికి దేవదర్శనం కలిగిందని రాయబడింది ముందు వచనాల్లో. అతను కలిగిన దేవదర్శనము అనేక మందికి ధైర్యాన్ని తెచ్చిపెట్టింది. అతనికి వచ్చిన ఒక దర్శనము అనేక మంది బ్రతకటానికి కారణమైంది. అతనికి వచ్చిన దర్శనము 10 మంది కడుపు నిండా భోజనం చేయటానికి కారణమైంది. ఈ రాత్రి నీ దర్శనం అనేక మందికి తిండి పెట్టేదిగా మారాలి. మన దర్శనం 10 మందిని పాడు చేసేదిగా కాదు, మన దర్శనము అనేక మందిని బలపరిచేదిగా ఉండాలి. అయితే ఈ రాత్రి చిన్న మాట, మీలో ఎంతమందికి దేవుడు దర్శనం కావాలని కోరుకుంటున్నారు? నిజమేనా? నిజంగా చేయెత్తున్నారా, లేకపోతే పక్క వాళ్ళు ఎత్తుతున్నారా? నిజంగానే నాకు దైవ దర్శనం కావాలన్న వాళ్ళు చేయి పర్వతం పైకైతే నాకు అని గట్టిగా చెప్పండి. నిజంగా నాకు దర్శనం కావాలనుకుంటే మీ బైబిల్ పట్టుకుని పైకి లేసి ఒకసారి చెప్పండి, నాకు దర్శనం కావాలని చెప్పి లేచి చెప్పి కూర్చోండి. లేచి చెప్పి కూర్చోండి చాలు. ఎవరైతే లేచారో మీ అందరికీ దైవ దర్శనం ఇవ్వబోతున్నాడు. లేవలేక మోకాలతో బాధపడిన అక్క, నిన్ను దేవుడు ధైర్యపరుచుండుగాక. నీ పక్క వాళ్ళని బట్టి అయితే దైవ దర్శనం ఎవరికి వస్తుంది? చూడండి, యేసుప్రభువు అనిపోయాడు. చూడండి, ఒక్కసారి ఇంత క్రితం నేను చెప్పిన సౌలు మాటని ఒక్కసారి మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథములో, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం అనుకుంటా. చూడండి, 5వ అధ్యాయం మొదటి వచనములో, 5వ అధ్యాయము 4వ అధ్యాయం మొదటి వచనం, 4వ అధ్యాయం మొదటి వచనంలో, ఎబ్రోనులో అబ్నేరు చనిపోయేను అన్న సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడును, మిగతా వాళ్ళందరికీ ఏమయూ
తోచకుండా, అంటే ఒకని మరణం మిగతా వాళ్ళందరికీ అధైర్యం తెచ్చింది, వారికి ఏమీ తోచని దిక్కు తోచని పరిస్థితి వచ్చింది. కానీ యేసు మరణం అనేక మందికి ధైర్యం తెచ్చిపెట్టిందండి. చదువుదామా యోహాను సువార్తలో లాస్ట్ అధ్యాయము, చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు అదిగో అక్కడ ఒక స్త్రీ మనకు కళ్ళ ముందు కనబడుతుంది. 20 అధ్యాయంలో ఆదివారమున ఇంకా చీకటి ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడనే లేచి సమాధి వద్దకు వచ్చింది. తీరా అక్కడ సమాధులుగా రాయి అడ్డంగా తీయబడి ఉండడం చూసింది. లోపలికి పోయి చూసింది కానీ ఎవరూ కనపడలేదు. పరిగెత్తుకుని పోయి తన శిష్యులుగా అయినటువంటి పేతురికి మిగతా వాళ్ళందరికీ చెప్పింది. వాళ్ళు కూడా వచ్చి చూశారు, అయినా కూడా వారికి కనపడలేదు. వారు యేసు అక్కడ లేకపోవటం చూసి 10వ వచనంలో చూడండి, అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. అయితే 12వ వచనం, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుతుంది, అంటే అధైర్యంగా ఉంది. అరే నా యొక్క ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అని ఆమె ఏడ్చుచూ ఉండగా 14వ వచనంలో ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టి తిరిగి యేసు నిలుచుండు చూసెను, కానీ గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని మరియమ్మను అడిగాడట. ఆమె అన్నదట, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన ఎక్కడ ఎత్తుకుపోయారో నీకు తెలుసుంటే నాకు చెప్పు అని 15వ వచనం చివరి భాగంలో ఇలా పలికింది, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. అప్పుడు 16వ వచనంలో యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాడట. వెంటనే ఆమె యేసు పాదాల మీద పడిపోయిందట. పాదం మీద పడిపోయితే అప్పుడు ఇది యేసు ఆమెకి దర్శనమిచ్చాడు, మాట్లాడాడు. 18వ వచనం అందరం కలిపి చదువుదాం. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసి. అందరూ చెప్పండి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పాను. మరోసారి నాతో చెప్పండి, నేను ప్రభువును చూచి తిని. చేయి పైకెత్తి మరి చెప్పాలి, నేను ప్రభువుని చూచి తిని. మరోసారి చెప్పాలి, నేను ఎవరిని చూసావు? ప్రభుని చూసావా? చెయ్యి మాత్రం ఎత్తాం కానీ చూడలేదుగా. చూస్తే ఆ సంగతి అందరికీ చెప్పే శక్తి దేవునికి ఇస్తాడని. పౌలు ప్రభువును చూశాడు కాబట్టి ధైర్యంగా అందరి ముందు నిలబడి, నేను యవన సందులో నిలబడ్డానో, నేను యవన వాడినో, ఆ ప్రభువు నా గత రాత్రి నా దగ్గరికి వచ్చాడు, మీరు చచ్చిపోరు, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, శుభ్రంగా తినండి అని ధైర్యపరిచాడు. మీ తల వెంట్రుకలు ఒక్కడు కూడా రాలదని చెప్పాడు. ప్రభువును చూస్తే అంత గుండె ధైర్యం మనకు వస్తుందండి. ఇప్పుడు మరియా గుండె ధైర్యం వచ్చి ప్రభువును చూసేందు కనుక గబగబ పరిగెత్తుని వెళ్ళిపోయి శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఏ పేతురు, యోహాను, ఏ ఆంద్రయ్య, ఇదిగో నేను ప్రభువుని చూశాను, ప్రభువు నాకు ఈ సంగతులు చెప్పాడని ధైర్యంగా చెప్పిందండి. దేవునికి స్తోత్రములు గాక. నేను అంటాను, ఇక్కడ చిన్న మాట మీకు నేను చెప్తాను. మరీ ఒక్కతే అక్కడికి వెళ్ళలేదని సమాధి దగ్గరికి. మరీతో పాటు అనేక మంది స్త్రీలు, సుమారుగా 7 స్త్రీలు మరీను చూడటానికి వెళ్ళారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుందండి. 7 లూకాసు వార్త 24వ అధ్యాయంలో మొదటి వచనంలో, ఆదివారమున తెల్లవారుచూ ఉండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి ఎద్దుకు వచ్చింది. వాళ్ళు ఎవరు అంటే, 10వ వచనంలో రాయబడి చూడండి. వారు ఎవరంటే మగ్దలేని మరియయు, యోహాన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడున్న ఇతర స్త్రీలు. చెయ్యెత్తి గట్టిగా ఆమేనని చెప్దామా? గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మీరు ఎదురున్నటువంటి మీ నలుగురు ఇలా రండి, మీ నలుగురు కూర్చున్నట్టు అమ్మాయిలు నలుగురు ఇలా రండి. నువ్వు కూడా రారా చిన్నారు, ఇలా రండి. దేవునికి స్తోత్రములుండగా రారా అలా రా. దేవునికి స్తోత్రములు. వీళ్ళందరూ యేసును చూడటానికి వచ్చారట. స్తోత్రములుండగాక. ఎవరిని చూడటానికి వచ్చారు? యేసును చూడటానికి వచ్చారట. వీళ్ళందరూ కలిసి యేసును చూడటానికి వచ్చారు. సమాధి దగ్గరకు వచ్చారు. తీరా సమాధి దగ్గర ఆ రాయి అడ్డంగా ఉండవలసిన రాయి కత్త వస్తూ ఏం పట్టుకుని వచ్చారు? అక్కడ రాయి పడింది కదా 24వ అధ్యాయం మొదటి వచనంలో. ఏం కొనుక్కుని వచ్చారు? సుగంధ ద్రవ్యం. అందరూ ఈ మాట చెప్పండి చాలు. సరిగ్గా చెప్పలేదండి, చెయ్యి అయితే చెప్పాలండి. సుగంధ ద్రవ్యాలు అంటే మీకు తెలుసా? ఏంటి? అత్తరు, అగరు, అదే రోజు కొట్టుకుంటారు కదా సెంటు, మీ కొంపు కొట్టుకునే సెంటు, అటువంటి సెంట్లు ఇవన్నీ పట్టుకొచ్చారండి. ఎవరికి రాద్దామని?
ఏసైకి రాద్దామని. హలో, నా మాట వింటున్నారా? ఎవరికి రాద్దామని? ఏసై అక్కడ బతుకున్నాడా చచ్చిపోయినాడా? చచ్చిపోయిన శవం దగ్గరికి 3 రోజులు అయిన తర్వాత ఎప్పుడైనా మీరు వెళ్ళారా? ఏ స్త్రీ అయినా సరే తన భర్త చచ్చిపోయిన 3 రోజుల తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి ఆ గొయ్యి తవ్వి ఒక్కసారి మా ఆయన గారికి దండేస్తానంటదా? మా ఆయన గారు కొంచెం 2 పువ్వులు పెడతాను, కొంచెం అగరత్తులు, కొంచెం అత్తరు వేస్తాను అని వెళ్ళే ఏ భార్య అయినాక ఉంటుందండి? ఏంటండి ఈ ఈ అమ్మాయిలందరూ కలిసట యేసుప్రభు వారు సమాధి దగ్గరికి వచ్చారట. అది కూడా ఎప్పుడు వచ్చారు? తెల్లవారుజామున. ఎవడి చీకట్లో ఎప్పుడైనా శ్మశానానికి ఎవడైనా వెళ్తారా? మిట్ట మధ్యాహ్నం వెళ్ళలేరు. స్తోత్రం కలుగును గాక. శ్మశానం దగ్గరికి వచ్చారు, కొళ్ళు మూసేసుకుని వెనకాల బండి వెనకాల లాగా బిగిసిపోతారు కదా. కానీ అటువంటి ఆడ జనాంగము యేసయ్య కోసం ధైర్యం తెచ్చుకున్నారటండి. చైపోయి అది గట్టిగా ఆమేన్ చెప్దామా? మీరు ధైర్యవంతులా పిరుకోల్లా? యాక్చువల్గా పిరుకోలేదు. దయ్యం అంటే మీకు భయమా? భయం కాదా? అర్ధరాత్రి మీరు ఒక్కళ్ళు బైపాస్ రోడ్లో దిగిపోయి నడిచి ఇంటికి వచ్చేయగలరా? ఇంకేమైనా ఉందా? పైనే పోతే ఆ మధ్యలో వస్తూ ఏదైనా చెట్టు దగ్గర ఎవరైతే తెల్ల బట్టలేదు ఓ అన్నారు అనుకోండి, జ్వరం వచ్చేస్తుంది కదండి. ఒకరోజు నేను ఒక వంతుని మీద కిందకు వస్తున్నానండి, ఇలాగా బండి వేసి కిందకు వస్తున్నాడికి ఆ లైటింగ్లో పక్కనే ఇంత ఎత్తున ఒక తెల్లని బట్టలు వేసుకుని ఎవరో ఉన్నారండి. ఎవరు ఉండేసరికి నేను అలా ఆ లైటింగ్ కథ దాని మీద పడుతుందండి. పడేసరికి చూడాలి గుండె జల్లు మంది ఒక్కసారి జల్లు మంద కానీ వేసుకున్నాం, ఏసు రక్తం చేయి అనుకుంటూ బండి కొంచెం కింద దిగిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. అక్కడ ఎవరున్నారబ్బా ఈ చీకట్లోని? నాలాంటోడు భయపడితే వెనకాలోడు ఇంకోటి భయపడతాడు కదని, ఎందుకైనా మంచిదని బండి అక్కడ ఆపి లైటింగ్ కాస్త మళ్ళీ దాని మీద వేసానండి. ఇలాగా వేసేసరికి అది ఒక వ్యక్తి కాదు, నా పాడు కాదు పిల్లరా, ఒక స్తంభాన్ని కట్టారు. రోజు వెళ్ళే రోడ్డే అండి అది. ఎప్పుడు వెళ్ళారు? కొత్తగా ఒక ఆయన అది పొలాలు కట్టలేమో లోపల గేటు పెడదామని ఎంత ఎత్తు స్తంభాన్ని కరెక్ట్గా మనిషి అంత ఎత్తు స్తంభానికి ఆ పక్కన స్తంభం ఈ పక్కన స్తంభం వేసి ఆ స్తంభానికి 9 అంగుళాల స్తంభం ఏమో దానికి వైట్ పెయింట్ వేసాడండి. ఈ చీకట్లో ఆ 2 ఎలా కనపడుతున్నారంటే 2 దెయ్యాలు కనపడుతున్నాయి. హల్లెలూయా. అందువల్ల చీకట్లో చూస్తేనే దయ్యం అంటే భయం కదా. దయ్యం అంటే భయమే కదా. మరి తెల్లవారుజామున వచ్చి ఆ సమాధి దగ్గర రాగలరా? రాలేరు. కానీ ఈ ఈ అమ్మాయిలకి ఎవరిని బట్టి ధైర్యం వచ్చింది శ్మశానంలోకి రావటానికి? చెయ్యెత్తి గట్టిగా చెప్పండి, ఇంకోసారి బిగ్గరగా చెప్పండి. అవును, యేసయ్య నీ భయాన్ని పోగొట్టునుగాక. ఒకవేళ రోగం వచ్చినా నువ్వు ధైర్యంగా ఉందువుగాక. క్యాన్సర్ అని చెప్పిన ధైర్యంగా ఉందువుగాక. ఆ ధైర్యం ఎవరిని బట్టి వస్తుంది? చెప్పాలి గట్టిగా. ఎవరైనా డాక్టర్ నువ్వు చచ్చిపోతావని చెప్పారు అనుకోండి, ఏడ్చిపోక ఈజీకే వాళ్ళే దేవుని వైపు తిరిగి కన్నీటితో ప్రార్థించే 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చే దేవుడు నీకున్నాడండి. స్తోత్రం కలుగును గాక. ఇదిగో నీ ఉద్యోగం తీసేస్తానని చెప్పి నీ మేనేజర్ చెప్పాడు అనుకోండి, కంగారు పడకండి. యేసుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. యేసే మీకు ధైర్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు. చేయిపైకి ఆమేన్ చెప్దామా? వీళ్ళందరూ ఏం పట్టున వచ్చారు? చెప్పట్లేదు మీరు ఎవరుని? రండి దగ్గరికి ఇలా వచ్చారు. దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చి చూసేసరికి తొంగు చూడాలి లోపల తొంగు చూశారు. లోపల ఏం కనబట్టలేదు? యేసయ్య కనబట్టలేదు తెలుసా? సమాధి ముందు రాయి అడ్డుగా తొలగించబడిపోయింది. అరే, సమాధి ముందు రాయి అడ్డుగా తొలగించబడింది. లోపలికి ఎలా చూస్తే లోపల ఎవరు కనబట్టలేదు? యేసయ్య కనబట్టలేదు. అరే యేసయ్య ఏమైపోయాడని చెప్పేసి వీళ్ళకి భయం వేసి ఆడవాళ్ళు వచ్చారు కానీ పిరిగి పందులు మగవాళ్ళు మాత్రం ఇంటి దగ్గర కూర్చున్నారండి. స్తోత్రం కలుగునుగాక. అవునండి, కొంతమంది మగవాళ్ళు చర్చకు రారు, ఇంటి దగ్గర కూర్చుంటారండి. స్తోత్రం కలుగునుగాక. ఆడవాళ్ళు చర్చకి మాత్రం ఆడవాళ్ళు వస్తుంటారు, మగవాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇంటి దగ్గర ఉంటారు. ఇది చర్చకు వచ్చిన ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి మీరు వదిలేపోకండి. ఈ 5గురు కలిసి ఎక్కడికి వెళ్ళారు తెలుసండి? శిష్యుల దగ్గరికి వెళ్ళారు. శిష్యుల దగ్గరికి అలా వెళ్ళండి. ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి నాకు 2 మగవాళ్ళు ఉన్నారు కదా అక్కడ కూర్చొని ఇస్తారు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళి ఏం చెప్పారు తెలుసా? ఇదిగో అపోస్తులారా యేసు ప్రభు వారిని అక్కడ చూడటానికి వెళ్ళాము. తీరా అక్కడ ఎవరు లేరు? యేసు ప్రభు వారు లేరు, అక్కడ ఎవరు లేరు, ఖాళీ సమాధి ఉందని చెప్పారట వాళ్ళతో. చెప్తే అవునా అన్నారట వాళ్ళందరూ. అనేసి అందరు కలిసి వీళ్ళతో పాటు ఇప్పుడు ఎవరు బయలుదేరారు? 2 తమ్ముడు మీ ఇద్దరు కూడా బయలుదేరండి. వీళ్ళిద్దరు పేతురు యోహాన్లండి. వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి? పేతురు యోహాన్. ఇందులో 4 అనుకున్నారట, ఎందుకులే యేసుబాబు కనపడలేదు, ఏమీ లేదని చెప్పేసి ఇందులో ఈ 4 కలిసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోండి. వీళ్ళు 4 వెళ్ళిపోయారట. ఎవరు మిగిలిందట? ఈ అమ్మాయి ఒకతే. నాన్న పరిగెత్తుని రావాలి, మీరు అక్కడి నుంచి పరిగెత్తు రావాలి. నువ్వు కూడా వెళ్ళరు, అక్కడికి వెళ్ళిపో, పరిగెత్తుని వచ్చారట. అందరికన్నా ముందు ఈయన వచ్చేసారు కదా. ఈయన పేరు ఎవరు చెప్పండి? యోహాన్. ఈయన పేరు ఎవరు చెప్పండి?
సమాధిలోకి వచ్చి ఏం చూశాడు, అదుగొదుగు బాగా చేశాడని మనోడండి. స్తోత్రం. సమాధిలోకి ఏం చేశాడు, తొంగు చూశాడట. తొంగు చూశాడు కానీ లోపల ఎవరు కనపడలేదట. ఈయన ఎవరంటే వెనకాల వచ్చాడు. వెనకాల వచ్చిన పొట్టోడైనా గట్టోడండి. స్తోత్రం కలుగునుగాక. అన్నాటికి వెనకాల నుండి చూస్తూ ఉంటాడు కానీ వెనకాల నుంచి చూసినా కానీ కరెక్ట్గా అంచనేసేస్తాడు మనోడు. వెనకాల నుంచి వచ్చి ఎదురు వచ్చినటువంటి యోహాను కానీ వెనకాల గట్టోడేమో వెనకాల ఉండటం మానేసి వెళ్ళరా ఈ లోపలికి వచ్చాటండి. లోపలికి తొంగట, లోపల సమాధికి ఉన్నదాన్ని చూసాడట. చూస్తే అక్కడ యేసుబాబు లేడట. స్తోత్రగలను గాక. ఆవిడ బయటకు వచ్చేసి యోహాను గారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, రే యోహాను, లోపల ఎవరు లేరురా అన్నాడు. మరియమ్మ, ఈవిడ పేరు ఏమో చెప్పండి, ఇంకా మిగిలింది ఈవిడ పేరు మరియా. ఆ మిగతా వాళ్ళందరూ, మిగతా స్త్రీలు సూసన్న, యోహన్న, ఆ మరియా, ఈ మరియా, వీళ్ళందరూ ఉండండి. మొత్తం వాళ్ళ 7 స్త్రీలండి. ఈ మరి మాత్రం మగ్దలేని మరియా. ఈడు వచ్చి చెప్పాడు, ఏమని చెప్పాడు, లోపల యేసు లేడు. యేసు లేడు. మనది ఏ ఊరేటి? స్తోత్రం కలుగునుగాక. పాస్టర్ గారు కర్ణాటక, అందుకే తెలుగు టట్. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేయబోయి గట్టిగా ఆమేన్ చెప్దామా? దొరక నువ్వు దొరికేవా కర్ణాటక? స్తోత్రం కలుగునుగాక. నిజంగానే లోపలికి వచ్చాడు. యేసు అక్కడ లేడని చెప్పాడు. యేసు లేడు అనేసరికి ఈవిడేమందారు, యేసు లేడు అంటే యేసు లేడు అనుకుని ఒకళ్ళొకళ్ళు చెప్పుకొని లేనోడు మనం ఏం చేస్తామరా నడ్రా అన్నాడు. ఎవడు? యోహాన్. ఇద్దరు కలిసి చేయి భుజం మీద ఒకళ్ళు చేయి ఒకళ్ళు వేసుకుని ఇద్దరు వెళ్ళిపోయారు. ఈవిడ మాత్రం వాళ్ళు వెళ్ళిపోతుంటే అన్నయ్య వెళ్ళిపోతున్నారు అన్నయ్య అంటుంది తప్ప అక్కడ ఎవరు కనపడలేదు. వేసుకొని అప్పుడు ఈవిడ ఏం చేయాలి తెలుసా, అక్కడే కూర్చుని ఆ సమాధి దగ్గర కూర్చుని ఏడుతుంది. ఏడాలి వేరమని ఏడుతుందండి. ఏసయ్యా 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 అని ఏడుతుంది. గమనించండి, వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారో కూడాని 7 స్త్రీలు వచ్చారు. మళ్ళీ వీళ్ళు కూడ తీసిన వాళ్ళు ఎంతమంది తీసుకుని వచ్చారు? 2 తిని వచ్చారు. వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారు. కానీ పరిగెత్తుకుని వచ్చిన వాళ్ళు 10వ వచనంలో తిరిగి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈవిడ వెళ్ళిందా? చూడండి ఎలా కూర్చుందో, కాటికాడ నక్కలాగానే. స్తోత్రం కలుగునుగాక. అక్కడే కూర్చున్నది, అక్కడే కన్నీరు కాడుస్తుంది, అక్కడే ఏడుస్తుంది. ఎందుకు ఇట్లా ఏడుస్తూ అలా కూర్చుంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈమె వదలలేదు, అందరూ వెళ్ళిపోయినట్టు ఈవిడ కూడా వెళ్ళిపోతుంది అని అనుకున్నాడు యేసయ్య. అపోస్తులు లాంటి వాళ్ళు వెళ్ళిపోయినట్లు ఈవిడ కూడా వెళ్ళిపోతుంది అనుకుంటుంది. ఈవిడ వెళ్ళిపోయే టిక్కట కాదండి, నిన్ను చూసే వరకు ఇక్కడి నుంచి నేను కదలనని పట్టుపట్టి అక్కడే యేసయ్య సమాధి కూర్చుని ఉందని పిల్లారా. అప్పుడు ఏసేమనుకున్నాడు తెలుసా, అమ్మమ్మమ్మో ఈవిడ మామూలు టిక్కెట్ కాదు. స్తోత్రకలుగాక. ఇప్పుడు మామూలు ఆవిడ కాదు. వీళ్ళు వెళ్ళిపోయారు. యోహాను, సూసన్న, ఆ మరియా, ఈ మరియా లాంటి మరియ కాదు ఇది. ఆ అపోస్తుల పౌలు అపోస్తులు లాంటి యోహాను, పేతురు లాంటిది కాదు ఇది. ఆడబిడ్డైనా గట్టి బిడ్డ, పొట్టి బిడ్డ అయినా సరే స్ట్రాంగ్ బిడ్డ. అంతకుముందు 7 దెయ్యాలు పట్టుకున్నాయి కానీ ఈవిడ ఇప్పుడు నన్ను పట్టేసుకుంది అనుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మరియమ్మని ఎన్ని దెయ్యాలు పట్టుకున్నాయి? మగ్దలేని మరియని 7 దెయ్యాలు పట్టుకుని ఏడిపించిన ఆవిడ యేసయ్య విడిపించాడు. కానీ ఇప్పుడు ఈవిడ ఎవరిని పట్టుకుందంటే, నా బ్రతుకు బాగు చేసిన వాడవయ్యా, నా 7 దెయ్యాలని వెళ్ళగొట్టిన వాడవయ్యా, నా జీవితాన్ని బాగు చేసిన వాడయ్యా, నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా, నిన్ను చూడాలయ్యా, నువ్వు కావాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా అని పాడుతున్నాడు. అక్కడ కూర్చునండి, ఏడుస్తుంది, పాడుతుంది, వేదన పడుతుంది. అప్పుడు అనుకున్నాను, నేను ఉంటేనేగా నువ్వు కదిలేలా లేవని చెప్పేసి సమాధిలోంచి బయటికి వెళ్ళిపోయిన యేసుబాబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోపల తొంగు చూస్తే యేసుప్రభు లోపల ఉన్నాడా? చెప్పాలి అందరూని. లోపల లేడు. లోపల నుంచి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడట. ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడు? బహుశా నేను అనుకుంటున్నాను అది ఆకాశం అనుకోండి పిల్లారా. ఆకాశం భూమి నుంచి పరమ తండ్రిని దేవుని దగ్గరికి వెళ్ళిపోదామని ఆకాశం వైపుకి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే ఇక్కడ మరియమ్మ ఏడుస్తున్న ఏడుపు పరమ తండ్రికి దగ్గరికి వెళ్తున్నటువంటి యేసు ప్రభు వారిని ఎల్లనివ్వకుండా వెనక్క తీసుకుని వచ్చేసిందట. చప్పటి కూడా దేవుని కనపడతామా? ఆ గుడ్డివాడు, భర్తలేమైన గుడ్డివాడు యేసు ప్రభు
ప్రభు వారు రోడ్డప్పుడు వెళ్తుంటే దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించు అంటుంటే వెళ్ళిపోతాను యేసు ప్రభు వారు వెళ్తున్న వాడు ఎలాగైతే ఆగిపోయాడో పరలోకానికి తండ్రి యొద్దకి ఎక్కిపోదాం అనుకున్నటువంటి ప్రభువు ఒక్కసారి ఒక చిన్న బిడ్డ ఒక మరియమ్మ చేసిన ప్రార్థన బట్టి తండ్రి దగ్గరికి వెళ్ళటం అనేసి బిడ్డ దగ్గరకు వచ్చేసాడండి. గట్టిగా చెప్పకూడదు, దేవుని కనపడద్దామా? ఈ రాత్రి నేను చెప్తున్నాను, నా యేసయ్య తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన వాడు ఒక భక్తుడి దగ్గరికి వచ్చినట్లుగా ఈ రాత్రి నీ కన్నీరు యేసు నీ చెంతకు తీసుకొచ్చేలా చేయబోతుంది. అది కూడా ఎవరిని చూద్దామని చెప్పట్లేదు మీరు, ఎవరు గట్టిగా చెప్పాలి. ఎవరిని చూద్దామని? మీలో ఎంతమందికి యేసుని చూడాలని ఆశ ఉందో చేయి పైకి ఆమేన్ అని చెప్దామా? హల్లెలూయా. ఇదిగో ఈయన యేసుని చూద్దాం అనుకున్నాడు, పరిగెత్తాడు. స్తోత్రం కలుగుగాక. యేసు కోసం పరిగెత్తాడు, కానీ యేసే కనబడేసరికి నీరసం వచ్చి అయ్యగారి ఇంటికి వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగుగాక. అప్పుడప్పుడు పరిగెత్తుతున్నావు బిడ్డ, అప్పుడప్పుడు ఈయన పరిగెత్తాడు, కమన్ పరిగెత్తాడు, కొంచెం గట్టాడండి, పరిగెత్తాడు, లోపలికి వచ్చాడు. లోపలికంటే వెళ్ళి తొంగు చూశాడు, యేసే కనబడలేదట. అంటే కనబడలేదని అయ్యగారు కూడా ఏమొచ్చింది చెప్పండి, కొంచెం నీరసం వచ్చింది. నేను అంటాను, పరిగెత్తే వాళ్ళకి ప్రభు కనబడ్డా? కూడా సజ్జన నిండా సుగంధ ద్రవ్యాలు తెచ్చిన వాళ్ళకి ప్రభు కనబడ్డా? కానీ ఎవరికి ప్రభు కనబడ్డాడో తెలుసా? స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ప్రభు వచ్చాడు, కూర్చోండి, ప్రభు వచ్చాడు. ఈయన కంటే ప్రభు అనుకుందాం. ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి మరియా అని పిలిచాడు. మరియా బాగా పిల్లలు తమ్ముడు, మరి అనేసరికి ఆమె వెనక్కి తిరిగి రొబ్బుని అందండి. వెనక్కి తిరిగి రొబ్బుని అని యేసయ్య పాదాల మీద పడబోతుందట. స్తోత్రగలను గాక. ఆయన 2 అడుగులు వెనక్కేసి, నేను పరలోకానికి ఎక్కిపోదాం అనుకున్నాను, తండ్రి వద్దకు ఎక్కిపోదాం అంటే ఎవరు వచ్చి నీ యొక్క ప్రార్థన వెనక్కి లాక్కుని వచ్చింది మరియా అని అనగానే ఈవిడేమంటుందో తెలుసా పిల్లారా? ప్రభువా అని చెప్పేసి ఆయన పాదాల మీద పడే ముందు, దానికన్నా ముందు ఈమె వెనక్కి తిరుగుంది కదండి. యేసు ప్రభు వెనక్కి వచ్చి మామూలుగా వాళ్ళకి వచ్చి, అమ్మా ఎందుకు ఏడ్చున్నా అంటే, అమ్మా ఎందుకు ఏడ్చాను, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అన్నాడు. ఎందుకు ఏడ్చుచున్నావు అని అంటుంటే ఈమె నా ప్రభుని ఎవరో చూడు, నా మాట సార్, నా ప్రభుని ఎవరో చెప్పాలి, నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు. నువ్వు ఎక్కడైనా చూసావా నాయన? ఆ ప్రభుని ఎక్కడో ఎత్తుకుపోయారు అని చెప్పి చెయ్యిలో పెట్టారు. ప్రభువా నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు, నీకు కనబడితే నాకు చెప్పు, నేను ప్రభువుని ఎత్తుకొని వచ్చేస్తాను. మీకేం వినపడ్డదా? లాస్ట్ డేలాగా ఏం చెప్పింది? ప్రభువుని ఎత్తుకొచ్చేస్తాను. ప్రభువుని ఎత్తుకొని వచ్చేస్తాను. అది బాగా చెప్పింది. ఇప్పుడు ఎవరిని ఎత్తుకొని వచ్చేస్తుందట? ప్రభువునట. చూస్తే పిట్ట కొంచెం కోతగానం. స్తోత్రగలుండగాక. చూస్తే పిట్ట ఎంత ఉంది? ఇంతే ఉంది. మాటలో చూస్తే ఏం చెప్తే ఎవరిని ఎత్తుకుపోతుందట? ప్రభువుని ఈయన ప్రభువు అండి, ఎత్తుకో. ఒక ఆడపిల్ల 6 అడుగుల అజాన బాహుడైనటువంటి 33.5 సంవత్సరాల నవ యవ్వనంలో స్ట్రాంగ్గా ఉన్న ఒక వ్యక్తిని ఇంత యవ్వనంలోని చిన్న బిడ్డ ఎత్తుకోగలదా? హలో, నా మాట అర్థమవుతుందా? మీలో ఎవరైనా సరే, ఇక్కడ ఏ ఆడవాళ్ళైనా సరే మీ ఆయన గారిని మోసేయగలరా? స్తోత్రం కలుగునుగాక. అవసరమైతే భర్త భార్యను మోసేస్తారు తప్ప, కానీ భార్య భర్తను మోయగలదా? మోయలేదు కదా. కానీ ఒక ఆడబిడ్డ ప్రభు అయిన పొట్టుకుంటాడా? ఆయన 6 అడుగులు ఎత్తండి, పొడుగైన ముక్కండి, మంచి కోలముఖం అండి, ఆయన చాలా బలమైన మనిషి అండి, స్ట్రాంగ్గా ఉంటాడండి, ఎప్పుడు ఆయన జ్వరం రాలేదండి, ఏనాడు దగ్గు రొంప రాలేదండి, ఆయన ఫుల్ ఆరోగ్యవంతంగా ఫుల్ హెల్తీగా ఉన్న మనిషి అండి. అటువంటి ఆయన్ని ఎవరు ఎత్తుకుని వస్తుందట? మరి అంటే ఎవరికి ప్రభు కనబడుతున్నాడు తెలుసా? కడ వరకు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఎవరు యేసై నాకు కనబడట్లేదని చెప్పేసి మందిరాలు మానేసిన, రేపొద్దున ఆర్ఎస్ఎస్లు వచ్చో, లేకపోతే వ్యతిరేకమైన శక్తులు వచ్చో చర్చిను కూలగొట్టేసి చర్చిలోకి వెళ్ళిన వాళ్ళని చంపేస్తామని రేషన్ కార్డులు తీసేస్తే అందరూ ప్రభుని విడిచిపెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, మరీలాగా కడ వరకు భక్తులు ఎవరైతే నిలబడతారో వారికే ప్రభు కనబడబోతున్నారు. కొట్టాలి గట్టిగా దేవుణ్ణి. అంటే రేపు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కోసం నిలబడే వ్యక్తులు కడ వరకు ఉండేవారికే ప్రభువు కనబడబోతున్నాడు. ఇప్పుడు ఈ బిడ్డ ఎవరిని చూసింది? ప్రభువును చూసింది.
ప్రభును చూచి తిని నేను చెప్పాలి గట్టిగా. ఎవరిని చూశారు? చిన్నారి చెయ్యి పైకి చెప్పండి, ఎవరిని చూడాలి? గట్టిగా చెప్పాలి. ఎవరికి కనబడ్డాడు ప్రభువు? అందరికీ కనబడ్డాడా? ఆ 7కి కనబడ్డాడా? అపోస్తులకి కనబడ్డాడా? లేదా ఈమెకి ఎంత కనబడ్డాడు తెలుసా? ఆమె కడ వరకు నిలబడింది. చూసారా? భక్తి ప్రారంభం గొప్పతనం కాదు, ముగింపు వరకు కడ వరకు నమ్మకంగా ఉండాలి. చచ్చిపోయే వరకు నమ్మకంగా భక్తి చేసేవారికి రేపు మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ మేఘాల మధ్యలో యేసయ్య కనబడబోతున్నాడు. కొట్టాలి గట్టిగా చప్పట్లో. ఆ మేఘాల మధ్యలో యేసయ్య కనబడబోతున్నాడు. ఆ నీలాకాశంలో యేసయ్య కనబడుతున్నాడు. కానీ మధ్యలోనే లోతులాగా చెడిపోయిన వ్యక్తులు, లోతు భార్యలాగా వెనక తిరిగిపోయిన వ్యక్తులు, లోతు కూతురులాగా పాడైపోయిన వ్యక్తులకి ప్రభువు కనబడాడండి. కడ వరకు నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో వారికి ప్రభువు కనబడబోతున్నాడు. కనుక నేను ఈరోజు చెప్తున్నాను, మిగతా 7 స్త్రీలా ఉందామా, మరీలా ఉందామా? మరి ఇలా ఉంటానన్న వాళ్ళందరూ చెప్పండి, నేను ఒక మరీనని చెప్పండి గట్టిగా. కడ వరకు నమ్మకంగా ఉంటానని చెప్పండి. పక్క వాళ్ళ భుజంతో చెప్పండి, కడ వరకు నమ్మకంగా ఉంటావా అని అడగండి. అడగట్లేదు, మీరు వెనకాల వాళ్ళు అస్సలు అడగట్లేదు చెల్లాయి. చెప్పండి, పక్క వాళ్ళు భుజంతో చెప్పండి, కడ వరకు నమ్మకంగా ఉంటావా? ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మకంగా ఉంటావా? చెప్పండి అడగండి పక్కన. వెరీ గుడ్ సిస్టర్, మీరు అసలు అడగట్లేదు, చేతులు కట్టుకున్నారు సిస్టర్ మీరు. పక్క ఆవిడ నిద్రపోతుందా? అంతిగా ఇలా చెప్పమంటున్నాను మిమ్మల్ని. పక్కన కొద్దిమంది నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా అయినా సరే వాళ్ళు ఇలా అన్నాను మెలుకు వచ్చి కొంచెం వాక్యమైన వింటాను. నేను అలాగే లెగ్గొట్టలేక మిమ్మల్ని లెగ్గొట్టమంటున్నా. అందరు పక్క వాళ్ళని ఇలా అన్నాడు, ఒక్కసారి ఇలా టచ్ చేసి చెప్పండి, కడ వరకు నమ్మకంగా ఉంటావా? నూకలు ఎత్తాను మేకలు కాస్తావా? పుల్లొత్తే జడకుండా ఉంటావా? ఆట ఆడతారు కదా, ఉఫ్ అనగానే కళ్ళు మూసేస్తారు కదా. నేను అంటాను, ఈరోజు కడ వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళకి ప్రభు కనబడబోతున్నాడు. మధ్యాకాశంలో ముగ్గ ప్రభుని చూడబోతున్నాము. యేసయ్య మనల్ని తీసుకుని చెయ్యి పట్టుకుని ఎక్కడ తీసిన కూర్చోబెట్టబోతున్నాడు తెలుసా? సింహాసనం మీద తీసుకెళ్ళి ఆ సింహాసనం మీద ఆయన కుడిపార్శ్వాన నిన్ను కూర్చోబెట్టుకోబోతున్నాడు. కోటు గట్టిగా అటువంటి కృప యేసునామములో పొందుకుందురు గాక. హల్లెలూయా. ఆ కృప యేసునామములో సంపాదించుదురు గాక. యేసును చూసే కృప మీకు వచ్చుండు గాక. అందులో రేపొద్దుట RSS వాళ్ళు వచ్చో లేదు మతోన్మాదులు వచ్చో రేషన్ కార్డు తీసేస్తానంటే రేషన్ కార్డు పోగొట్టుకుంటారా, ఆరాధన పోగొట్టుకుంటారా? వినపడలేదు నాకు సరిగ్గా, అస్సలు వినపడలేదండి. మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పండి, వెనకాల వాళ్ళు చెప్పండి. అయ్యి బాబు రేషన్ కార్డు పోతే ఎలాగండి, పోయినా పర్వాలేదు అన్న వాళ్ళే ప్రభుని చూచుదురుగాక. అని పీక తీసేస్తాం అన్నాడండి. యేసును కానీ నువ్వు విడిచిపెట్టబోతే కాల్చేస్తాం అన్నాడు. హ్యాండ్సప్ యేసుని కానీ విడిచిపెట్టబోతే మొక్కలే యేసుని విడిచిపెట్టవా? విడిచిపెట్టాను. చంపేస్తాం, విడిచిపెట్టాను, పొడిచేస్తాం, కొట్టండి ఈయన్ని. అయినా విడిచిపెట్టట్లేదు అనుకోండి, ఈయనకి ప్రభు కనబడతాడండి. హల్లెలూయా. అయ్య బాబోయ్, బతుకుంటే బొలిసాక తింటాం బాబు. ఏసు బాబు లేడు, ఏ బాబు లేడు బాబు. నువ్వు ఏ బాబు అంటే ఆ బాబు వెనకాల వచ్చేస్తాను. బాబు అన్నావా? నరకాగ్నిగుండంలో యుగాలు ఎప్పుడు స్తోత్రం కలుగును గాక. నీ అటువంటి నరకాగ్నిగుండంలో తప్పించబడాలంటే యేసు కోసం కడ వరకు నిలబడే భక్తులు వచ్చుదురు గాక. చేస్తే భక్తి కడ వరకు చేసే వ్యక్తులు లేవనెత్తబడాలి. పౌలుకి వాడ పగిలిపోయి పరిస్థితి వచ్చినా, చేతులకి సంఖ్యలు వేసినా, ఆయన కొట్టినా, రోడ్డు మీద ఈడ్చినా ప్రభువుని విడిచిపెట్టకుండా ఆ వాడలో ప్రభు కోసం నిలబడ్డాడు గనుక ప్రభు అతనికి దర్శనమిచ్చాడండి. ప్రభువుకు దర్శనమిచ్చాడండి. మధ్యలోని వాడ దిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బర్నబా అక్కడ దాకా వచ్చాడంట, సాగనంపి వెళ్ళిపోయాడటండి. అలాగే ప్రభు పౌలు దగ్గరికి వచ్చి అందరూ సాగనంపి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి ప్రభు ప్రత్యక్షం అవ్వలేదండి. ఆ శ్రమలో కూడా నిలబడ్డాడే ఆ పౌలుకి ప్రత్యక్షమయ్యాడు. అగ్నిగుండంలో అనేక మంది యవనస్తుల్ని అగ్నిగుండంలో పాడేస్తామని చెప్పేసి ఆ యొక్క నెబుకద్నెజర్ చెప్పినప్పుడు అందరూ ఎందుకులోకి దండం పెట్టేస్తే పోయేదే కదా, ఎవడు చూసి వచ్చాడని దండం పెట్టేశారు. కానీ 3 యవనస్తుల పేర్లేంటో నేను మర్చిపోయాను. మీకు ఎవరికైనా గుర్తుందా? చెప్పండి, గట్టిగా చెప్పండి. నీకు తెలుసా వాళ్ళ పేర్లు? తెలుసా? నీకు తెలుసా తమ్ముడు? చెప్పు తమ్ముడు. షద్రక్, మేషక్, అబేద్నెగో. వాళ్ళ 3 ఏమన్నారు? రాజా, మేము చచ్చైనా చచ్చిపోతాం, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా పర్లేదు, చచ్చైనా చచ్చిపోతాం, కానీ
నీ బొమ్మకు మాత్రమేమో మొక్కం అన్నారు. అంతే. అందులో అగ్నిగుండంలో పాడేశారు. అగ్నిగుండంలో కూడా ఏసయ్యా 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 తిరిగితే ఏసై ఊరుకుంటాడా? వచ్చేసి భుజం మీద చెయ్యేసి నీతో నేను ఉంటానని 4వ వాడిగా లేడా వారి మధ్యలో నువ్వు శ్రమలో కడ వరకు నిలబడితే నా ఏసై నీతో ఉండబోతున్నాడు. నేను వెలివేసిన యేసు కోసం నిలబడే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వెళ్ళి వేసినా సరే ఏసై కోసం నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? 3 చేతులు లేసినాయండి, 10 చేతులు లేసినాయండి. వెళ్ళి వేసినా నేను ఏసై కోసం నిలబడతాను. చెప్పాలా మాట? చెప్పగలితే చెప్పు. నిజమేనా? నిజమేనా? వెలివేసిన యేసయ్య కొరకు నిలబడతారా? నిజమేనా? నిజమేనా సిస్టర్? నిజమేనా? వెలివేసిన యేసు కోసం నిజంగా మీరందరూ కూడా రేపొద్దు ఇటువంటి శ్రమలు రాబోతున్నాయి, ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. నీకు రేషన్ కార్డు తీసేసి, ఆధార్ కార్డు తీసేసి, నీ ఉద్యోగం తీసేసి, నీ పేర్లు తీసేసి, అవసరమైతే ఓటర్ లిస్టులో నీ పేరు కూడా తీసేసి, నీకు ఇంటికి శాంక్షన్ చేసామని చెప్పిన తర్వాత కూడా ఇల్లు ప్రారంభించిన తర్వాత నీ పేరు తీసిపాడేస్తున్నావు. ఎందుకంటే నీవు యేసుప్రభు వారి గుడికి వెళ్తున్నావు కాబట్టి నీకు శాంక్షన్ లేదు అని చెప్పేస్తే తీసేని నాకు యేసుప్రభు వారు పరలోకంలో ఇల్లు ఇస్తున్నాడని నమ్మిన వాళ్ళు మాత్రమే యేసును చూడబోతున్నారు. యేసును చూడబోతున్నారు. యేసును చూస్తావా? ప్రభుత్వ యొక్క పథకాలు చూస్తావా? ప్రభుత్వ పథకాలు కావాలా? యేసు కావాలా? యేసు కావాలన్న వాళ్ళు మాత్రమే చైపకెత్తి గట్టిగా ఆమేన్ అని చెప్దామా? దగ్గరగా చెప్పాలి ఆమేన్. హల్లెలూయా. ఎవరిని ఎత్తుకుపోతుందట? ఓ హల్లెలూయా చెప్పండి. ఎవరిని ఎత్తుకెళ్ళిచేస్తుందట? నేను అంటాను, యేసుని ఎత్తుకుపోయే దొమ్మ ఎవరికైనా ఉందా? యేసును మోసే శక్తి ఉందా? యేసును మోయటం అంటే ఎవరండి? యేసు అంటే ఎవరు? సంఘం. యేసు అన్నాడు నా శరీరము సంఘము అన్నాడు. స్తోత్రగలను గాక. సంఘానికి నేను శిరస్సుని అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరిని మోయాలో తెలుసా? సంఘ బాధ్యతలు మోసేవాళ్ళు కావాలి. సంఘ బరువులు మోయాలి. ఇంత మీటింగ్ జరుగుతున్నాయి కదా పిల్లరా, దీని బరువులు మోసే వ్యక్తులు యేసును చూడబోతున్నారండి. పాస్టర్ గారు మీటింగ్స్ పెట్టారు, ఈ బరువు అంతా నేను మోస్తానండి, ఈ భోజనాలంతా నేను పెట్టుకుంటానండి, మీరేం టెన్షన్ పడకండి అని ధైర్యంగా భోజనాలు కూర్చంతా నేను పెడతానని మోసే మరియమ్మలో లేవనెత్తబడును గాక. ఉన్నారా అటువంటి మరియమ్మలో? ఓ 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు భోజనం చేసి వెళ్ళిపోయి విశ్వాసాలుగా కాదు, స్తోత్రగలుగాక. మనం వచ్చి దైవజనుడు, ఎవరిన మంచి దైవజనుడు తీసుకొచ్చారు కదా అయ్యగారు, ఆ దైవజనుడికి ఇచ్చే కానుకంతా నేను భరిస్తానని సంఘ బాధ్యతలు మోసే వ్యక్తులు లేవనెత్తబడుదురుగాక. నా మాట అర్థమైన వాళ్ళు ఇప్పుడు ఎందుకు కొడతారు చప్పట్లు? అబ్బే రావండి అయ్యగారు ఇప్పుడు చప్పట్లు. స్తోత్రగలుగాక. ఉత్తప్పుడైతే చప్పట్లు వస్తాయి, దీనికి రావు. హల్లెలూయా. ఏం మొయ్యాలి ఇప్పుడు? బాధ్యతలు మొయ్యాలి. ఆ బియ్యం బస్తాను మోసుకొని వచ్చి ఇక్కడ పాడేయాలి. స్తోత్రగలను గాక. కాయగూరలంతా నేను కొనుక్కొని వస్తాను, కాయగూరలు కొనుక్కొని వచ్చి ఇక్కడ పాడేయాలి. అవి ఏమి భయపడకండి అయ్యగారు, సౌండ్ సిస్టానికి అయ్యే ఖర్చు అదిగో కీస్ డాని ఉన్నారు కదా, ఆర్కెస్ట్రా ఖర్చు 5,000 అయినా 10,000 నేనే పెట్టుకుంటానంటే అయ్యగారు ఒక మీటింగ్ ఏంటండి 10 మీటింగ్లు పెట్టేస్తాడండి అయ్యగారు. మోసే వాళ్ళు లేవనెత్తబడుదురు గాక. ఓకే, అలా మోసే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లెగట్లేదని చేతులండి. 1 2 3 4 ఇంకా ఎవరు మొయ్యరా? ఇది ఈ పిల్లలందరూ గట్టిగా టకా కొట్టుపాడేసారు ఇప్పుడు వరకు. చెయ్యలు ఎందుకు లేగట్లేదు? చేయలేదు. మీరు కూడా యేసునామములో లేపుదురుగాక. హల్లెలూయా. నాకు ముక్కు పడక అడ్డుకుందండి, సీదు కొట్టడానికి అడ్డు వస్తుందండి, మా ఇద్దరు ముక్కు పడక ఇది నాకు అడ్డుకుందండి. పాస్టర్ గారు ఇది పట్టిన వచ్చి నీకు ఇచ్చేస్తున్నాను, కానుక పెట్టి వేసేసి ఇదిగో సేవ కోసం ఖర్చు పెట్టిన అని చెప్పి యవనస్తులు లేవనెత్తబడుదురుగాక. ఇలా కొడుతుంటే చేతులు గల్ల సంఖ్యల్లో తగులుతున్నాయండి. ఎందుకులండి ఈ బంగారు గాజం చేసి తెచ్చి అయ్యగారి చేతిలో పెట్టేసే హల్లెలూయా. అదిండి మొయ్యటం అంటేనండి, అదిండి మోయటం అంటేనే యేసు బరువులు మోయాలి. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు, అందరూ కూడా వారి కార్యాలే చూచుచున్నారు, వారి సొంత కార్యాలు చూచుకునుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడట్లేదట. మనం అందరము అది 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, 3వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. మన ఇతరుల కార్యాలు చూడాలి, యేసుక్రీస్తు కార్యాలు కూడా మనం చూడాలి. చేయిపైకెత్తి చెప్పండి, యేసయ్య కార్యాలు చూడాలి అని అందరూనే. యేసు బరువు మోయాలి. ఎంతమంది మోస్తారు చెప్పండి? యేసు బరువు ఇప్పుడు లెగుతున్నాయి. మీటింగ్స్ బరువు ఎంతమంది మోస్తారండి? మీటింగ్స్ బరువు అండి. మీరు మొయ్యని పిల్లలు ఒక మీటింగ్ ఏంటండి అయ్యగారు? అందరూ మోస్తే ఎన్ని మీటింగ్లు పెడతారు మీరు? ఈ ఒక్కడే పెడతారు, ఇంకా పెడతారా? నెలకోటి పెట్టేస్తారు ఆయన. స్తోత్రగలను గాక. నెలకోటి పెట్టేస్తారు. మొయ్యని పిల్లరా మోసే వ్యక్తులు దేవుడు లేవనెత్తుండు గాక. ఇలా అన్న నామే ఇంకా ఆమె
ప్రవీణ్ పగడాలతో స్నేహం చేసినటువంటి ముగ్గురు ఉన్నారండి. ఆ ప్రవీణ్ పగడాలతో ఆయన పాత బస్తీలోకి వెళ్ళి సేవ చేశాడండి. ఈరోజు ఉదయకాలం మందు నేను రాజమండ్రిలో ఆ తమ్ముడిని కలుసుకున్నాను. ఆ తమ్ముడు ఆ సేవకుల ట్రైనింగ్లోకి వచ్చాడు. వాక్యం చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాడు. మేము ఇలా పాత బస్తీలో ఇక్కడ సేవ చేయటం కాదు, వెళ్ళి పాత బస్తీలో సేవ చేయాలన్నాను నేనండి. అప్పుడు ఆ తమ్ముడు లేచి, నేను చేశాను పాత బస్తీలో సేవ, నేను ప్రవీణ్ పగడాల గారు ఇద్దరు నేను పాత బస్తీలో సేవ చేస్తుంటే నాకు హెల్ప్ చేయడానికి ఎవరు వచ్చేవారు కాదు, ప్రవీణ్ పగడాల గారు నాకు కూడా వచ్చారన్న. అప్పుడు ఆయన కోసం కొన్ని విషయాలు అడిగితే ఆయన చెప్పిన విషయాలు ఆశ్చర్యం వేసిందండి. ఆయన వ్యభిచారం దగ్గరికి వెళ్ళి వేసే వృత్తి చేస్తున్నటువంటి వ్యభిచార కొంపలకి వెళ్ళి వాడితో మాట్లాడాడు. ఎంతకాలం ఇలా వ్యభిచారం చేస్తారు అంటే, మమ్మల్ని ఆదరించేవాళ్ళేరు, మమ్మల్ని ఎవరు పోషలేరంటే, నేను నీకు పెళ్ళిళ్ళు చేస్తానని చెప్పేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాడట. వ్యభిచారం చేసే స్త్రీలకి ఒకళ్ళకి ఇద్దరికి ముగ్గురికి కాదటండి, సుమారుగా 5,000 మంది స్త్రీలకు పెళ్లి చేశాడటండి ఆయన. ఒక్కొక్కరికి 1,00,000, 2,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేశాడటండి ఆయన. అందువల్ల దేవుడు చిన్న పొజిషన్లో ఉన్న ఆయనకి 750 కోట్ల రూపాయల ఆస్తినిచ్చాడటండి ఆయన. ఆయన ఎక్కడో ఇక్కడ కంపెనీలు, హైదరాబాద్లో కంపెనీలు పెడితే మన వాళ్ళే వచ్చి కంపెనీలు ఉద్యోగం చేస్తారు, ముస్లింలు మార్చాలని చెప్పేసి పాత బస్తీలో కంపెనీ పెట్టాడటండి. పాకిస్తాన్లో ఒక కంపెనీ పెట్టాడటండి. ఆఫ్ఘనిస్తాన్లో 2 కంపెనీలు పెట్టాడటండి. అంటే ఎందుకు అక్కడ కంపెనీలు పెట్టాడంటే, ఆ కంపెనీలో వచ్చినట్టు ఉద్యోగస్తులు ముస్లింలు ఈయన క్రీస్తు కోసం వాళ్ళకి, మరి కంపెనీ ఓనర్ కాబట్టి, కంపెనీ సీఈఓ కాబట్టి చెప్పిందల్లా చేస్తారు కాబట్టి ఈ విధంగా సువార్త ప్రకటించడానికి అక్కడ కంపెనీలు పెట్టాడటండి. అంటే అంత మంచి వ్యక్తిని ప్లాన్ చేసో ఏం చేసో మీకు అందరికీ తెలుసుగా, నేను చెప్పక్కర్లేదుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముద్ర మాత్రం త్రాగుబోతు ముద్ర వేశారు కానీ, ముద్ర వాళ్ళంటే వేశారు కానీ పడలేదా ముద్ర, అదేటో స్తోత్రం కలుగును గాక. స్టాంప్ సరిగా పడలేదండి. ఏసా ఇతను నావాడని స్టాంపు మాత్రం ముద్ర పడి ఉండిపోయిందండి. చప్పట్లు కూడా దేవుని కనపడుద్దామా ఈ రాత్రికాల సమయంలో. యేసు కోసం 5,000 మందికి స్త్రీలకు పెళ్ళిళ్ళు చేశారు. ఒక్క కూతురు నువ్వు పెళ్లి చేయలేకపోతున్నావు. పక్కింటి వాళ్ళు పెళ్లి చేస్తుంటే 5,000 రూపాయలు ఇవ్వడానికి లెక్కలు కట్టు. మళ్ళీ మన పెళ్ళి అయినప్పుడు ఇస్తాడు ఎవడా, మన పెళ్ళి అయినప్పుడు వేస్తారా వేయరా అని లెక్కలు కట్టు. వాళ్ళు వేస్తారని వేస్తున్నావా? బైబిల్ ఏం రాయడం తెలుసా? లోకాసువార్త 14వ అధ్యాయంలో మీరు ఎప్పుడైనా పెళ్లి విందు కానీ ఏవైనా విందు చేసినప్పుడు వాళ్ళు నీకు తిరిగి ప్రతిఫలం ఇస్తారని ఉద్దేశంతో విందుకి వారిని పిలవకూడదు అని చెప్పాడు. అందుకే నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఒక్క పైసా కూడా నా భార్య దగ్గర కట్నం తీసుకోలేదండి. పిల్లలు నేను నా భార్య దగ్గర కట్నమే కాదండి, కనీసం పెళ్ళికి వచ్చిన వాళ్ళ దగ్గర ఒక్కళ్ళ దగ్గర కూడా కట్టేతలకు ఒక కౌంటర్ అయ్యలేదు. పిల్లలు వచ్చిన బహుమానాలు కూడా పుచ్చుకోలేదు. పైగా నా యొక్క శుభలేఖలో ఈ లూకాసువార్త 14వ అధ్యాయం వాక్యాన్ని రాసి మరి పెట్టాను. పిల్లలు దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రభు పేరు చెప్తున్నా, మనం ఇతరుల నుంచి ఆశించేదిగా కాదు, మనమే ప్రభు యొక్క బాధ్యతలు మోసే వ్యక్తులుగా నిలబడుదుము గాక. నిలబడతానన్న వాళ్ళు మాత్రమే చేయిపోయి ఆమేన్ అని చెప్తారా? ఇంత చర్చి కట్టారు కదండి, ఇంకా ఎంత కొదువు ఉందండి. నేను అనుకుంటున్నాను, ఏమైనా మంచిగా ఇంత మంచి మందిరాన్ని ఇచ్చిన దేవుడు దీని నిండా ప్రజల్ని ఇచ్చిన దేవుడు, ఇంకనూ పెద్ద మందిరాలు ఇక్కడే కదా అనేక చోట్ల దైవజనుడికి దేవుడు ఇచ్చిండు గాక. మరి ఇంకా కిటికీలు ఉన్నాయి కదా, కిటికీలు ఉన్నాయా లేవండి? కిటికీలు లేవెందుకని, ఖాళీలు తప్ప ఏమీ లేవా? నెట్లు వేసారా పాస్టర్ గారు? ఏమన్నా ఎందుకు అలా వేయించారు? కిటికీలు ఎందుకు పెట్టలేదు అయ్య గారు? బరువు మైలపోతున్నారా? మా వాళ్ళు మోస్తారన్నారండి. మా వాళ్ళు మోస్తా అన్నారండి. ఏమన్నా మోస్తారా బరువు? ఒక్కళ్ళు ఒక్క కిటికీకి ఉండొచ్చు. చాలు ఒక్కళ్ళు ఒక్క కిటికీకి, ఒక్క కిటికీకి 2,000 అయితే 2,000, 3,000 అయితే 3,000 నేను ఇస్తానన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే అబ్బా ఒక చెయ్యిలేసిందండి. దేవుడు ఆ బిడ్డను దీవు తమ్ముడు ఈ చెల్లైన ఇంకా 2 కిటికీలు వచ్చినాయి, ఇంకా 3, 4 కిటికీలు వచ్చాయి. 1, 2, 3, 4, 1, 2, 3, 4, ఇంకో 4 మిగిలిపోయినాయండి కిటికీలు. ఇంకో 4 కిటికీలు ఎవరైనా 1, 2 అమ్మ ఇంకో వెనకాల ఎవరు ఇంకో చెయ్యెత్తారు కదా సిస్టర్, చెయ్యెత్తారు కదా. కిటికీ బరువు మోస్తారా? ఇక్కడ ఎవరైనా చెయ్యెత్తారు కదా సిస్టర్, మోస్తావా సిస్టర్? ఎంత అయితే అంత. ఇంకా ఎవరైనా కిటికీ అది ఇంచేపు అలాగా ఏసే కనబడాలి, ధైర్యం వచ్చేస్తుంది. మిమ్మల్ని బట్టి ఇప్పుడు ఎవరికి ధైర్యం వస్తుంది? అయ్యగారు ఇప్పుడు అయ్యగారికి ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? నీరసం వస్తుందా, ధైర్యం వస్తుందా? ఈ నలుగురు చేతులు ఎత్తగానే మీకు ధైర్యం వచ్చిందా రాలేదా గారు? బాగా ధైర్యం వచ్చిందట. అదండి, అదే పౌలు అంటే. ఇప్పుడు నలుగురు పౌలు ఉన్నారండి. నడగమ్మ పౌలమ్మ, ఆ పౌలు గారు లేక నిలబడండి, చెయ్యెత్తని మీరు నిలబడండి. తమ్ముడు చెయ్యెత్తగా తమ్ముడు. వీళ్ళండి పౌలులు అంటేనండి, మీరందరూ పిల్లులండి, వీళ్ళ పౌలులండి. వెనకాల ఇంకో సిస్టర్ ఎవరు ఎత్తారండి, థ్యాంక్ యూ సిస్టర్. వీళ్ళకి చప్పట్లు కొట్టండి. ఇది కూడా పౌలులండి. ఇంత వాక్యం అంటే నలుగురు పౌలులు వచ్చారండి. ఇంతమంది పిల్లలు ఉన్నారు అనుకోలేదండి. ఈయనసేపు చప్పట్లు తెగ మోగిపోయినాయండి. ఆ చప్పట్లు కొట్టాను తప్ప పనికి పనిచేయవా? ఎందుకు మా చర్చిలో ఒక తమ్ముడు ఉన్నాడండి, కళ్ళు లేవండి అబ్బాయికి. కళ్ళు లేని అబ్బాయికి ఎవరో ఒకళ్ళు వచ్చి 10 రూపాయలు ఇస్తారు. నువ్వు కూర్చోకమ్మా, పౌలమ్మ నిలబడమ్మా, పౌలు గారు నిలబడండి అమ్మ,
నేను యవ్వన సన్నిధిలో నిలబడ్డాను అని చెప్పాడు కదా పౌలు గారు. అదే మాట మీరు ఇప్పుడు చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. కళ్ళు లేని అబ్బాయి అండి. అబ్బాయికి ఎవరో ఒకరు వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు మామూలుగా చుట్టాల బంధువులు వచ్చి 100 రూపాయలు 200 చేతిలో పెడతారు కదండి, అవన్నీ దాచుకున్నాడండి. మా చర్చి కట్టినప్పుడు పిల్లరా అతను ఆ డిబ్బీలో అవన్నీ వేసిన డబ్బులన్నీ కలిసి సుమారు 1800 రూపాయలు ఎంతో అనుకో అండి. ఆ 1800 రూపాయలు తెచ్చి నా చేతిలో పెట్టి అందరికన్నా ముందు తెచ్చి పెట్టాడు. ఇలా అనౌన్స్మెంట్ చేయగానే, తమ్ముడు నీకెక్కడి తమ్ముడు ఈ డబ్బులు అని నేను అన్నాను. వాళ్ళ వేలు ఇచ్చి నీ ఖర్చు పెట్టుకోకుండా పాస్టర్ గారు డిబ్బులు వేసి దాచాను పాస్టర్ గారు, మందిరం కోసం అని చెప్పి తెచ్చిచ్చాడండి. అది నా ఏసే చూశాడు పుల్లారా, ఏసే చూశాడు. అబ్బాయి కళ్ళు లేని అబ్బాయి 10th క్లాస్ చదువుకుంటున్నాడు అప్పటికండి. ఆ తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత డిఎడ్ కట్టాడు పిల్లలు. డిఎడ్లో అతను పాస్ అయ్యాడండి. అనుకోకుండా చంద్రబాబు నాయుడుకి కౌట్ ఏదో తీర్పు చెప్పిందండి, బీఈడి వాళ్ళకి సీట్లు ఉద్యోగాలు ఇవ్వకూడదు, డిఎడ్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కరెక్ట్గా మనోడు డిఎడ్ చదివి ఇలా బయటకు వచ్చాడు. వచ్చి రాగానే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది, ఆ డిఎస్సిలో మనోడికి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చేసిందండి. నెలకి 70,000 సంపాదిస్తున్నాడండి. అబ్బాయి సప్పగా కొట్టారండి. ఏం చేసినందుకు? ఉండిచ్చాడా లేకుండా ఇచ్చాడా? మాట్లాడలేదు మీరందరూనే. పేద విధరాలు ఉండిచ్చిందా లేకుండా వచ్చిందా? ఏలియాక ఆ సారేపెత్తన ఊర్లో విధవరాలు ఉండిచ్చిందా లేకుండా ఇచ్చిందా? ఆ సునేమీరాలు తన మేడగది మీద తన భర్త సహకరిస్తాడో ఎవడో తెలియదు, కానీ ఆ భర్తను ఒప్పించి మేడగది కట్టడానికి ఒప్పించిందే. అది అవకాశం ఉండి చేసిందా, అవకాశం లేకుండా చేసిందా? ఇప్పుడు చెప్పండి, నా దగ్గర ఏమున్నాయని ఎన్టీ రామారావు గారు అనేవాడట, నా దగ్గర ఏముంది బూడిద తప్ప అనేవాడట. ఇప్పుడు అంతగా పాపం అలా అయిపోయాడండి. స్తోత్ర కలుగును గాక. నేను అంటాను ఈరోజు మీ అందరికీ ప్రభుపేట చెప్తున్నాను, ఉండి కాదు లేకుండా చేయుదుము గాక. నేను మరోసారి చెప్తాను, ఇంకా పౌలులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను నిలబడతానండి, నేను చేయటానికి మందిర పనిలో నేను సహకారం ఉంటానన్న వాళ్ళు ఎవరైనా ఇంకొక చెయ్యి పైకి లెగాలి. వెరీ గుడ్ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా ఉన్నాయా? ఇంకో చేతులు లెగిసి ఉన్నాయి. లేగి తమ్ముడు చల్లే, లెగి చెల్లా, నువ్వు కూడా లెగి చెల్లా. దేవుడు నిన్ను బ్లెస్ అయిపోతున్నాడు. ఓ హల్లెలూయా. ఇంకా ఏ చేతులను ఉన్నాయా? ఏ చేతులను ఉన్నాయా? లెగితే తల్లి నీవుగా లెగితావు. ఇందా నుంచి చూస్తున్నాను, నా ఎదురున్న కూర్చున్నావు, ఇందా నుంచి నీ దగ్గరకు వచ్చాను, నిన్ను వదిలి యేసుబాబు పేరు చెప్పేశాను నేను. నీ మీద గీత కూడా గీసేసాను, దేవునికి స్తోత్రం కాక ఆయన నామం లిఖించేసాను. వెనకాల ఇంకో సిస్టర్ లేసింది, కొట్టను గట్టిగా చప్పట్ల దేవుణ్ణి. హల్లెలూయా. నిశ్చయంగా యేసునామములో మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా పిల్లరా, మీరందరూ ఎంతో కొంత మనం ధన సహాయం చేసి వచ్చే సంవత్సరం మరలా నేను వచ్చేసరికి టైల్స్ వేసేయాలి మీరందరూ. నాకు వినపడలేదు సరిగ్గా. ఏమేయాలి? ఒక్కొక్క టైల్ ఖరీదు 300 రూపాయలు. అంటే ఒక్కొక్కరు 300 తెచ్చి అయ్యగారి చేతిలో పెట్టండి, మీరు కూర్చోవడానికి ఒక టైల్ సరిపోతుందిగా, ఆ టైల్ మీరు ఇచ్చేసి వెళ్ళిపోండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. నేను ప్రభుపేట నిలబడ్డ వాళ్ళ కోసం నేను ప్రభుపేట ప్రార్థన చేస్తాను. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనుడు, కర్ణాటక నుంచి వచ్చిన దైవజనులు జాన్సన్ గారు, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. మీరు కూడా అలాగే కొండలు ముయ్యండి. యేసునామములో నిలబడిన వ్యక్తులు ఇద్దరు చేతులు ఎత్తండి పిల్లలు, మీరందరూ చేతులు. ఇంకా నిలబడే వాళ్ళు ఎవరైనా ఉంటే, నిలబడటం అంటే స్వస్థత ప్రార్థన కోసం నిలబడమంటలేదు. నేను దేవుని మందిరం కోసం సహాయం చేస్తానంటే మీరు కూడా నిలబడవచ్చు. 1 2 3 4 5 6 7 7 నిలబడ్డారు. 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకొక 3 కిటికీలు రావాలండి. ఎక్కడున్నాయో మా 5-6 కిటికీలు. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాం దేవుని పేరట. హల్లెలూయా. స్తోత్రం నాయన. అయా నీ దాసుల ద్వారా మాట్లాడి నాయన ఈ పరిచర్యకు కావలసిన అవసరతను ప్రభా, అయా మరి ప్రభా మీరు మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. అయా ఈ కిటికీలకు నాయన మరి ఎవరైతే స్పాన్సర్ చేస్తామో అని ప్రభా, అయా యేసయ్య బరువుని మేము మోస్తాము అని ప్రభా, ఈ బిడ్డలు నిలబడి ఉంటుండగా ఈ బిడ్డలు పౌలు వలె అయా ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో అని ప్రభా ధైర్యంతో నిలబడి ఉంటుండగా వారి అక్కర్ల అవసరతలన్నీ కూడా యేసు నామములో తీర్చబడునుగా. అయ్యా ఏదైతే